మీ అందరికీ మరణాత. దేవదేవుని నామమున కూడి చేరిన మీ ఎల్లరకు కృపయో సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు అనుగ్రహించును గాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి పాత నిబంధన లేవియ కాండము మొదటి అధ్యాయము 2వ వచన భాగాన్ని ఈరోజు వాక్య ధ్యానాంశముగా మనము పఠించుకుందాం. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, మీలో ఎవరైనను యెహోవాకు బలి అర్పించున్నప్పుడు గోవుల మందలో నుండి గాని, గొర్రెల మందలో నుండి గాని, మేకల మందలో నుండి గాని దానిని తీసుకుని రావలెను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యొక్క ఉన్నతమైనటువంటి కార్యాలను గురించి మనందరము కూడా కూడి దైవారాధనలో మనందరము ఏకీభవిస్తూ ఉన్న వారమై ఉన్నాం. దైవజనుడైనటువంటి మోషే గారు వ్రాసినటువంటి గ్రంథములు 5 గ్రంథాలు. ఈ 5 గ్రంథములలో ఆదికాండ గ్రంథమును ఆరంభముల గ్రంథమని, ఉత్పత్తి చేసే గ్రంథము అని దేవుని పిల్లలారా పండితులైన వారు తెలియచేస్తూ ఉన్నారు. ఈ గ్రంథములో వివాహమును గురించి, ఆరాధన గురించి, మానవుని యొక్క పతనము, ఆ పతనమైన మానవుని యొక్క పాప ఫలితాన్ని గురించి వ్రాయబడిన గ్రంథమే ఆదికాండ గ్రంథము. ఇది సుమారుగా 2480 సంవత్సరముల చరిత్ర కలిగిన గ్రంథము అని పండితులైన వారు వారి అభిప్రాయాన్ని తెలియచేస్తూ ఉన్నారు. 2వ గ్రంథము నిర్గమకాండము. నిర్గమకాండములో దేవుని పిల్లలారా మానవుని యొక్క పాప విమోచన మనకు కనిపిస్తూ ఉంది. అంటే దేవుడు బానిసత్వములో ఉన్న ఇశ్రాయేలీయులైన వారిని ఎలాగూ విమోచించాడో, పాపము అనే బానిసత్వములో ఉన్న మనందరినీ కూడా విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు గొర్రెపిల్లగా ఈ లోకానికి దిగి వచ్చిన వారై ఉన్నారు. 3వదిగా లేవియ కాండము. లేవియ కాండములో ఆరాధనలు ఉన్నాయి, అర్పణలు ఉన్నాయి, బలులు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. 4వ గ్రంథము సంఖ్యాకాండ గ్రంథము. ఇశ్రాయేలీయులైన వారి యొక్క జనసంఖ్యను గురించి వ్రాయబడినటువంటి గ్రంథము. 1వ అధ్యాయములోను 26వ అధ్యాయములో ఇశ్రాయేలీల 12 గోత్రముల యొక్క జనసంఖ్యను వ్రాశారు. 5వ గ్రంథము ద్వితీయోపదేశకాండ గ్రంథము. అంటే వాగ్దాన దేశానికి వారు బయలుదేరి వెళుతూ ఉండగా అనేక మంది దారి మార్గములలో చనిపోయిన వారు, రాలిపోయిన వారు ఉన్నారు. మరి క్రొత్త తరము నూతనముగా జన్మించింది. నూతనముగా జన్మించినటువంటి వారికి పాత భావాలు, పాత పద్ధతులు తెలియవు గనుక దేవుడైన యెహోవా దైవజనుడైన మోషే ద్వారా దేవుని పిల్లలారా 2వసారి ఉపదేశాన్ని వారికి చేశారు. దానిని ద్వితీయోపదేశ కాండము అని పిలుస్తారు. ఈ 5 గ్రంథములు దేవుని పిల్లలారా దైవజనుడైన మోషే గారి ద్వారా వ్రాయబడినట్టుగా మనము ఎరిగిన వారమై ఉన్నాం. అయితే ఇప్పుడు మనం చదివిన లేవియ కాండము దేవుని పిల్లలారా 5 అధ్యాయములలో 5 రకములైనటువంటి బలులు మనకు కనబడుతూ ఉన్నాయి. మొదటి అధ్యాయము 9వ వచనములో దహన బలి మనకు కనబడుతూ ఉంది. అలాగునే 2వ అధ్యాయములో 1వ వచనములో నైవేద్యము మనకు కనిపిస్తూ ఉంది. 3వ అధ్యాయము 5వ వచనములో సమాధాన బలి మనకు కనిపిస్తూ ఉంది. 4వ బలి పాప పరిహారార్థ బలి 4వ అధ్యాయములో. 5వ అధ్యాయములో అపరాధ పరిహారార్థ బలి. బలులు ఎన్నిప్పుడు? 5 బలులు. గనుక దేవుని పిల్లలారా ఈ 5 బలులలో దేవునికి అంటే యెహోవాకు ఇంపైన సువాసన కలిగినటువంటి బలి ఏది, లేకపోతే బలులు ఏవి అని అడిగితే
మూడు ప్రధానమైన బలులు ఉన్నాయి. ఒకటి దహన బలి, రెండవది నైవేద్యము, మూడవది సమాధాన బలి. ఈ మూడు బలులు కూడా దేవునికి ఇంపైన హోమములుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి పాత నిబంధన గ్రంథములో. మరి పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి ఆయనకి ఇష్టము లేనివా అంటే ఇష్టమైనవే, కానీ వాటిలో ఏమున్నది చెప్పండి? పాపము ఉన్నది, అపరాధము ఉన్నది, అక్రమము ఉన్నది, అన్యాయము ఉన్నది. అందుకనే పాప పరిహారము కొరకు దేవుని పిల్లలారా, ప్రాణరక్షకుడైన ప్రభువే తన ప్రాణమును పెట్టుటకు ఈ లోకానికి దిగి వచ్చాడు అన్న సంగతి మనందరము కూడా గ్రహించవలసిన వారమై ఉన్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు ఈ పాపమును, ఈ అపరాధమును దేవుని పిల్లలారా పరిహరించడానికి దేవుడు ఎక్కడికి దిగి వస్తాడు? దేవుని పిల్లలారా, నిర్గమకాండము 27వ అధ్యాయము 1వ వచనాన్ని మనము ధ్యానము చేసుకుందాం. మరియు 5 మూరల పొడుగు 5 మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకర్రతో నీవు చేయవలెను. మైక్ లేదమ్మా, నేను చదివేసుకుంటానమ్మా, పర్వాలేదు, ఇబ్బంది ఏమి లేదు. మీకు మైక్ తీసుకోవడం అంత బద్ధకం అనుకుంటే నేను చదివేసుకుంటాను, ఇబ్బంది ఏమి లేదు. లేకపోతే మీరు చదవవసరం లేదు. ప్రభువైనటువంటి దేవదేవుని బట్టి బలిపీఠము చచ్చౌకముగా ఉండవలెను, దాని ఎత్తు 3 మూరలు ఉండవలెను. ఎందుకనంటే సంఘంలో లోక మర్యాద ఎక్కువైపోయింది. ప్రభు మనకిచ్చిన వరాన్ని మనం వాడుకోకపోతే వాడని కత్తి మూలన పడినట్టు వరం ఉన్నవాడు ఏమైపోతాడు? మూలన పడతాడు. దేవుడు మనకిచ్చిన వరాన్ని ఏం చేయాలా? వాడుకోవాలి. వాళ్ళకి వీళ్ళకి ఇవ్వకూడదు మనం. గనుక ప్రభువిచ్చిన మహా గొప్ప కృపను బట్టి, దేవుడు అనుగ్రహించిన ఈ గొప్ప ఘనమైనటువంటి భాగ్యాన్ని బట్టి బలులు 5 రకములు. ఈ 5 రకములైనటువంటి బలులు అర్పించేటప్పుడు ఆయన అంటున్నాడు, తుమ్మకర్రతో నీవు ఆ బలిపీఠమును చేయవలెను. ఏ కర్ర ఇది? తుమ్మకర్ర ప్రభువైన యేసు క్రీస్తు యొక్క మానవ స్వభావమునకు సాదృశ్యంగా కనపడతా ఉంది. దేవుడే గాని మానవుడుగా ఈ భూమి మీదకు వచ్చాడు. ఈ తుమ్మకర్ర ముళ్ళు కలిగిన కర్ర. ఈ తుమ్మకర్ర దేవుని పిల్లల అడవిలో ఎన్నిక చేయబడని కర్ర. అందుకే ఆయన ఈ లోకమనే అడవిలోనికి వచ్చాడు, కానీ ఆయన ఎవరు కూడా ఎన్నిక చేయలేదు. కానీ తుమ్మకర్ర ఎలా కట్టాలి? ఆ బలిపీఠమును 4 వైపులా సమానముగా ఉండాలి, సత్సౌకముగా ఉండాలి. 5 మూరల వెడల్పు, 5 మూరల పొడవు, 3 మూరల ఎత్తుతో ఈ బలిపీఠమును కట్టాలి. ఈ బలిపీఠము కూడా ఎవరిని సూచిస్తుంది అనంటే ప్రభువైన యేసు క్రీస్తు యొక్క మానవ రూపాన్ని సూచిస్తూ ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ బలిపీఠము ఎలాగో కట్టుట వలన ఏం జరుగుతుంది అనంటే మరొక మాట 29 నిర్గమకాండము 42వ వచనాన్ని మనము ధ్యానము చేద్దాం. 42వ వచనం. యెహోవా సన్నిధిని సాక్ష్యపు గుడారము యొక్క ద్వారమునొద్ద నీ తరతరములకు నిత్యముగా అర్పించు దహన బలి. నీతో మాట్లాడుటకు నేను అక్కడికి వచ్చి మిమ్మును కలిసికొందును. ఈ బలిపీఠమును కట్టినప్పుడు ఆయన ఏం చేస్తాడు అనంటే అక్కడ వ్రాయబడిన మాట, ఈ బలిపీఠము మీద నిత్యము నువ్వు ఏం చేయాలి? బలి అర్పించాలి. నిత్యము అంటే చెప్పండి, నీ దేవుడు ఎవరు? 9వ అధ్యాయం 6వ వచనం యెషయా గ్రంథం ప్రకారముగా నిత్యుడగు, మరి నిత్యుడగు తండ్రికి నిత్యము మనము ఉన్నంత కాలం కూడా ఏమర్పించాలి? దేవునికి బలి అర్పించాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవునికి మనము బలి అర్పించాలి. అది 1 రోజు కాదు, 2 రోజులు కాదు, వారానికి కాదు, 10 రోజులు కాదు. దేవుని పిల్లలారా, నీవు బ్రతికినంత కాలం
దేవునికి నీవు దహన బలిని అర్పించాలి. నీ తరానికే కాదు, నీ తరములకు అది నిత్యమైన కట్టడ. ఏం చేస్తాడు ఆయన అంటే, ఒకటి అక్కడ నిన్ను ఆయన కలుసుకుంటాడు. రెండవది, ఆయన నీతో అక్కడ మాట్లాడతాడు. ఇప్పుడు దహన బలిపీఠమును నువ్వు ఆయన కొలతల ప్రకారము కడితే నీతో మాట్లాడతాడు, నిన్ను కలుసుకుంటాడు. ఎంతమంది దేవునితో మాట్లాడే అనుభవంలోకి వచ్చారు? ఎంతమంది దేవుని కలుసుకున్నారు? ఆయన అంటున్న మాట చూడండి, 42లో రెండవ మాట, నీతో మాట్లాడుటకు నేను అక్కడికి వచ్చి మిమ్మును కలుసుకొందును. చూసారా, దేవుడే వస్తాడట కట్టబడిన బలిపీఠం మీదకి తుమ్మకర్రతో. అంటే వాక్య ప్రకారముగా ఎవరు నడుస్తారు? ప్రియమైన పిల్లలారా, దేవుని యొక్క పద్ధతిలో ఎవరు నడుస్తారు? పాపమును విడిచిపెట్టి ప్రార్థన పూర్వకంగా ఎవరు నడుస్తారు? పరిశుద్ధ పరచబడిన వారై ప్రియమైన పిల్లలారా, సిలువను ఎవరైతే ఆశ్రయించి నడుస్తారో వారి దగ్గరకు దేవుడే వచ్చి ఆయన వారిని కలుసుకుంటాడు. 2 పనులు అక్కడ జరుగుతాయి. 3వ పని కూడా చూద్దాం. నిర్గమకాండం 20వ అధ్యాయం 24వ వచనం. 20:24. మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను సమాధాన బలులను నీ గొర్రెలను నీ ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోను నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇందాక కట్టబడింది తుమ్మకర్రతో కట్టబడిన బలిపీఠం. ఇప్పుడు కట్టబడిన బలిపీఠము మంటితో కట్టబడిన బలిపీఠం. అది నువ్వు నేనే. మంటితో మానవులను దేవుడు ఏం చేశాడు? నిర్మాణము చేశాడు. ప్రతి మానవుడు కూడా మంటితోనే చేయబడ్డాడు. ఈ మట్టితో చేయబడిన మానవుని దగ్గరికి ఆయన వచ్చి ఆయన ఏం చేస్తాడు అని అంటే ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు ఈ బలిపీఠమే దేవుడు కలుసుకునే స్థలం, దేవుడు మాట్లాడే స్థలం, దేవుడు ఆశీర్వదించే స్థలం. ప్రియమైన వారులారా, దేవుడు ఆశీర్వదించే స్థలానికి మనము రావాలి. దేవుని కలుసుకునే స్థలానికి మనము రావాలి. దేవుడు మాట్లాడే స్థలములోనికి మనము రావాలి. అందుకే దైవజనుడు అన్నారు, అందరికీ కనబడి అందరితో మాట్లాడుట అనుటయే ఈ మిషన్ విశ్వాసము. కొందరి బోధలు, కొందరి మాటలు, కొందరి పనులు, కొందరి పద్ధతులు, కొందరి యొక్క ప్రమాణములు వేరుగా ఉన్నాయి గనుక నేను వారితో నేరుగా మాట్లాడలేను అన్నారు. ఎందుకో దేవుడు, నేను ప్రార్థన చేస్తున్నాను కానీ నాతో మాట్లాడడం లేదు. దేవుడు కనబడే మిషన్ అంటున్నారు, మాట్లాడే మిషన్ అంటున్నారు, కానీ దేవుడు నాతో ఎందుకో కనబడడం లేదు. దేవుడు ఎందుకో నాతో మాట్లాడడం లేదు. దేవుడు ఎందుకో ఇంకా నా కుటుంబాన్ని ఆశీర్వదించటం లేదు అనుకునే ప్రియమైన దేవుని స్నేహితులారా, ఇక్కడ మీరు గమనించవలసిన మాట ఏమిటి అనంటే, ఆదికాండ గ్రంథము 22వ అధ్యాయము 2వ వచనములో అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ, నీవు ప్రేమించిన ఒక్కగానొక్క కుమారుడై ఉన్న ఆ ఇస్సాకును తీసుకొని నేను చూపించే ప్రదేశానికి, నేను చెప్పిన మోరియా పర్వతం మీదకు తీసుకునిరా, నాకక్కడ బలిమ్మన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఒక ప్రదేశాన్ని చెప్పాడు, దేవుడు ఒక ప్రాంతాన్ని చెప్పాడు, దేవుడు ఒక పర్వతాన్ని గురించి చెప్పాడు. చెప్పినప్పుడు అబ్రహాము అక్కడికి వెళ్ళగా దేవుడు అబ్రహామును కలుసుకున్నాడు. అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. అబ్రహామును దేవుడు ఇసుక రేణువులంతగా, ఆకాశ నక్షత్రములంతగా ఆశీర్వదించాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకనే అబ్రహామును కలుసుకున్న దేవుడు నేను నిన్ను కలుసుకుంటానంటున్నాడు. అందుకే ఎంత గొప్ప బొప్ప పుట్టెను అనే పాటలో దైవజనుడు రాశారు, నలు దశలకును చెదిరిపోయిరి కలువరిపై కలుసుకొనిరి. అందరినీ కలిపే స్థలం, అందరికీ కనబడే స్థలం, అందరితో మాట్లాడే స్థలం, అందరినీ ఆశీర్వదించే స్థలము కల్వరి కొండ. అందుకే సిలువ ధ్యానములోనికి రండి.
ఆ సిలువ వలన మన జీవితాలకు విలువ పెరుగుతుంది. ఇప్పుడు బలిపీఠమును, మట్టితో చేయబడిన బలిపీఠము మీదకి కట్టెలను చీల్చాడట, కట్టెలను పేర్చాడట, కన్న కొడుకుని కాళ్ళు చేతులు కట్టి ఆ కట్టెల మీద పండుకోబెట్టాడు. కత్తి బండకేసి నూరుతున్నాడు. చూస్తున్న కుమారుడు అనుకోవచ్చు, నా తండ్రి ఇంత కసాయివాడా అని. కానీ దేవుని వాగ్దానమును నెరవేర్చుచున్న అబ్రహాముకి ఇస్సాకు కంటే దేవుని మీద ఎక్కువ ప్రేమ ఉంది. అబ్రహాము పరీక్షల్లో పాస్ అయ్యాడు. ప్రియమైన పిల్లలారా, పరీక్షింపబడిన అబ్రహాము, పాస్ అయిన అబ్రహాము, ప్రియమైన పిల్లలారా, విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు. ఇప్పుడు ఈ బలిపీఠం దగ్గర, ఈ మోరియా పర్వతము దగ్గర దేవుడు కలుసుకున్నాడు, దేవుడు మాట్లాడాడు, దేవుడు ఆశీర్వదించాడు. అవునా? మరొకటి చూద్దాం. లేవియ కాండము 10వ అధ్యాయం, లేవియ కాండము 10వ అధ్యాయము మొదటి 2 వచనాలు. అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకుని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా, యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి నొందిరి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు అహరోను అనబడే యాజకుడే, ఆ యాజకుని కుమారులట బలిపీఠము దగ్గరికి ఏం తెచ్చారు? దేవుడు చెప్పని వేరొక అగ్ని తెచ్చారు. దేవుడు చెప్పిన ప్రకారం మనం చేయాలి. అందుకే మన మిషన్ యొక్క మూల సిద్ధాంతము, ఆయన మీతో చెప్పినది, ఆయన చెప్పినది చేయండి, ఆయనకి చెప్పకుండా ఏది చేయకండి. మనుషుడు బాధపడతాడేమో, సంఘబిడ్డ బాధపడతాడేమో అని ఒకవేళ వారి సంతోషాల కోసము దేవునిని దుఃఖపరచవద్దు. ప్రియమైన పిల్లలారా, ఇప్పుడు వేరొక అగ్ని, యాజకుని పిల్లలు, ఇశ్రాయేలీయులకు ప్రధాన యాజకుడు అహరోను. కానీ వీళ్ళు ఏం చేశారో తెలుసా? ధూపము ద్రవ్యమును వేసి యెహోవా తమకు ఆజ్ఞాపించని వేరొక అగ్ని. అందుకనే ప్రభు అంటారు యోహాను సువార్త 15లో, నాకు వేరుగా ఉండి మీరేమీయో చేయలేరు. అందుకే నేను అంటాను, దేవుడు చెప్పని ప్రియమైన పిల్లల ఏ పని కూడా నువ్వు చెయ్యొద్దు, నీకు అది ప్రమాదం. మనుషులు దగ్గర వారను, మనుషులు నాకు శ్రేయోభిలాషులను, ఒకవేళ నువ్వు జయాలు పొందిన తరువాత ప్రియమైన పిల్లలని ప్రక్కకు చేరేవారు, నీకు ధనము వస్తుందని తెలిసి దారికి చేరే నీ బంధువులను బట్టి నీవు ఏవైనా నిర్ణయాలు తీసుకుంటే వేరొక అగ్ని నీ మీదకు వస్తుంది. దేవుని సన్నిధి నీ కుటుంబం మీదకు వస్తుంది. ఆ దేవుని సన్నిధి నుండి బయలుదేరిన అగ్ని. దేవుని సన్నిధిలో కూడా దేవుని పిల్లల అగ్ని ఉంటుందా? ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశము నుండి ఏం కురిసింది చెప్పండి? మీకు వర్షం కురిసిందని తెలుసు, కానీ దానికి ముందు అగ్ని కూడా కురిసింది. అందుకే నేను అంటున్నాను, అర్పణను దహించవలసిన అగ్ని అర్పణ తెచ్చిన వారిని కాల్చేసింది. అర్పణను కాల్చాలా, అర్పణ తెచ్చిన వారిని కాల్చాలా చెప్పండి? అంటే అర్పణ తెచ్చేవాడిలో అవిధేయత ఉంటే, అహంకారము ఉంటే, ప్రియమైన పిల్లలారా, దేవుడికి నచ్చనిది ఉంటే అర్పణ కంటే ముందది మనల్ని కాల్చివేస్తుంది. అందుకే మీ అందరికీ చెప్తున్నాను, బలిపీఠము దగ్గర ఇప్పుడు శాపము వచ్చింది, నష్టము వచ్చింది, మరణము వచ్చింది, కీడు వచ్చింది. ప్రధాన యాజకుడైన అహరోనుకు ప్రియమైన పిల్లలారా చెప్పండి, 2 కొడుకులు చనిపోయారనే దుఃఖము, విచారము కూడా. కానీ బిడ్డలో మరణించిన మౌనముగా ఉన్నాడు. కారణం, వారి బిడ్డల్లో ఉన్న అవిధేయత అహరోనుకు బాగా తెలుసు. అందుకే నేను అంటున్నాను, ఆరాధనలో అవిధేయతగా ఉంటే, శిలువ ధ్యానములలో మనము అవిధేయతగా, అలక్ష్యముగా, నిర్లక్ష్యముగా ఉంటే, రోడ్డు మీద మనం వాహనం నడిపేటప్పుడు నిర్లక్ష్యం కలిగి ఉంటే ప్రమాదం మనకే. ప్రసంగి 5 అంటాడు కదా, నువ్వు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. ప్రియమైన పిల్లలారా, ఎవరో నిన్ను సరి చేయడం కాదు, సంఘ పెద్దలు వచ్చి సరి చేయడం కాదు, వాలంటీర్స్ వచ్చి నేను సరిగా కూర్చోమని చెప్పడం కాదు, నీ ప్రవర్తన నువ్వే సరి చూసుకోవాలి.
ఆరాధనలో నేను ఎలా ఉన్నాను, నా అంతరంగం ఎలా ఉంది, నా హృదయం ఎలా ఉంది. అందుకని అబ్రహాముకు ఆ బలిపీఠము ఆశీర్వాదాన్ని తెచ్చింది, అహరోను కుమారులకు అదే బలిపీఠము నష్టాన్ని తెచ్చింది. అందరము దేవుని మందిరానికి వెళుతున్నాం, కానీ ఎందుకో ఇంకా మా కుటుంబం మీద ఈ శాపం తొలగిపోలేదు అనుకునేవారులారా, వేరొక అగ్ని మీ గృహాల్లో ఉందేమో చూడండి. జాగ్రత్త దేవుని పిల్లలారా, జాగ్రత్త. ప్రభు దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. ఈరోజు నా వాక్యం ఏమిటి అనంటే, దేవుడికి అర్పించవలసిన 5 అర్పణలలో మొదటిది దహన బలి. ఏంటిది? దహన బలి అని అంటే దేవుని పిల్లల అర్థం ఇష్టపూర్వకముగా అర్పించేటువంటి అర్పణ. ఈ అర్పణలో బలవంతము లేదు, ఈ అర్పణలో బలత్కారము లేదు, ఈ అర్పణలో ఒత్తిడి లేదు. నీ అంతట నీవు దేవుడికి హృదయమారా చెల్లించాల్సిన స్తుతి, హృదయమారా చెల్లించవలసిన స్తుతి యాగము, నోరారా చేయవలసిన ప్రార్థన. దీనిలో ఎవరి బలవంతము లేదు, దీనిలో ఎవరి ఒత్తిడి లేదు. అందుకే అయ్యగారు అన్నారు, నా ఇష్టం ఇదిగో నీ ఇష్టముగా చేయ, నా ఇష్టమిక కాదది. అర్పించే ప్రతి అర్పణ ఎవరికి చెందాలి చెప్పండి? అది నీ స్తుతి అంతా ఎవరికి చెందాలి, నీ ఆరాధన అంతా ఎవరికి చెందాలి? దేవుని పిల్లలారా, అందుకే రోమాపత్రిక 12:1 సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుడి. ఎవరికి అమ్మ? ఎవరికి? అది అంటే ఈ దహన బలిలో యాజకుడికి ఏమీ చెందకూడదు, లోకానికి ఏమీ చెందకూడదు, ఎవరికేమీ చెందకూడదు. కానీ దేవుని పిల్లలారా, అంతా దేవునికే చెందాలి. అందుకే మీ అందరికీ చెప్తున్నాను, ఈ దహన బలిలో నా ఇష్టం నీ ఇష్టమేమీ లేదు, నా పంతం నీ పంతమేమీ లేదు, నా ప్రణాళిక నా ఉద్దేశాలేమీ లేవు. అంతా దేవుని ఉద్దేశమే నెరవేరాలి. ఆలయములో దేవుని పిల్లారా పాట పాడాలన్నా అది బలత్కారమేమీ లేదు, ప్రార్థన చేయాలన్నా పరిచర్య చేయాలన్నా దేవుని పిల్లారా నీ అంతట నీవు ఎవరో చెబితే ఒత్తిడితో చేయటం కాదు. నన్ను బలవంత పెట్టారండి, అందుకే ఇవ్వక తప్పటం లేదు, వద్దు. నన్ను వారు బలంతో పెట్టారండి, నాకు చెయ్యక తప్పడం లేదు, రాక తప్పటం లేదు కాదు. దహన బలిలో నీ ఇష్టమే దేవుని ఇష్టమై ఉండాలి. ఇప్పుడు ఆగిపోయిన బండిని ఏం చేస్తాం చెప్పండి? తోస్తాం, ముందుకి నెడతాం. ఆటోనో బైకో లారీ ఆగిపోయింది అనుకోండి, ఓ 10 మందిని పిలిచి బాబు నెట్టండి అంటాం. అదే రోజు ఆగిపోతే, ఆ రోజు పిలిస్తే వస్తారాళ్ళు? ఆ సెల్ఫ్ మోటార్ ఏం చేయాలి? బాగు చేయించుకోవాలి. అలాగే ఆరాధనకు రానన్నా, బైబిల్ చదువునన్నా, కుటుంబ ప్రార్థన చేసుకోనన్నా, మోకరించునన్నా, కనిపెట్టమ్మా. ప్రార్థన అంటే ఒక ప్రాముఖ్యత గలది. 7 మెట్ల ధ్యానం చేయనన్నా, ప్రార్థనకు ఒక పద్ధతి ఉంది. దైవజనుణ్ణి చూడు నాన్న అని నిన్ను మాటి మాటికి ఎవరు నెడతారు? నెట్టేవారు కూడా నిన్ను దాటుకుని వెళ్ళిపోతారు. పని చేసేవాడికి పని కనపడుతుంది, చెయ్యని వాడికి ఏ పని కనిపించదు. ఇల్లాలుడుగా మీరు వంటగదిలోనికి వెళితే వంటగదిలో మీకు ఏదో ఒక పని మిగిలి ఉంటుంది. ఒక రైతుగా రైతు పొలం వెళితే ఆ రైతుగా పొలములో ఏదో ఒక పని కనబడుతుంది. అలాగే సంఘ బిడ్డగా సంఘానికి వచ్చినప్పుడు ఏదో ఒక పనిని నువ్వు కల్పించుకోవాలి. నాకు వాళ్ళు చెప్పలేదు, నేను చేయలేదు, వాళ్ళు చేసుకుంటున్నారుగా వీళ్ళు చేసుకుంటున్నారుగా కాదు, కల్పించుకోవాలి. నీ సొంత ఉద్దేశముతో చేయాలి. దేవుని పిల్లలారా, డాక్టర్ గారు నీ రోగాన్ని చూచి మెడిసిన్ ఇస్తాడు. మెడిసిన్ రోజు ఇంటికి వచ్చి వేడిగా మట్టట్లేదు, మింగాలి అనేది నీ సొంత అభిప్రాయం. అవునా? దేవుని పిల్లారా, డస్ట్బిన్లో పడేయాలా లేకపోతే ఆ ట్యాబ్లెట్ తీసి నోట్లో వేసుకోవాలా అనేది నీ సొంత అభిప్రాయం. ఎవరు చెప్పరు నీకు. రోగము పోవాలి అని నీకు ఆశ ఉంటే ఖచ్చితంగా డాక్టర్ సజెషన్ ప్రకారం మనం ఆ ట్యాబ్లెట్ చేదుగా ఉన్నా. ప్రియమైన పిల్లారా, మానవులందరికీ ఉన్న రోగములలో పెద్ద రోగము పాప రోగము అన్నారు అయ్యగారు.
ఆ పాపరోగము పోవాలి అని అంటే బైబిలును వరుసగా చదవాలి, క్రమముగా మందిరానికి రావాలి, సంఘములో ఏదో ఒక విజ్ఞాపన ప్రార్థనలో స్తుతులు దేవునికి చెల్లించాలి. బలవంతముతో కాదు, బలత్కారముతో కాదు, ఒత్తిడితో కాదు. ఒక చిన్న మాట మిమ్మల్ని అడుగుతాను, ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి బలవంతంగా వచ్చాడా, ఇష్టపూర్వకంగా వచ్చాడా? చెప్పాలి. అందుకే మన వాక్యాలు చదివేటప్పుడు సిలువకు తన్ను తాను అప్పగించుకొనెను. ఎవరు ఆయన్ని అప్పగించలా, తనంతట తాను తన ప్రాణమును పెట్టాడు. అవును, పరలోకమందున్న మన తండ్రి ఇష్టపూర్వకంగా ఈ భూమి మీదకి వచ్చాడు. మనం కూడా సంఘములో దేవుడు నాకింత చేశాడు గనుక సంఘానికి నేను చెయ్యాలి. నీకు దేవుడిచ్చిన ఒక సువర్ణ అవకాశం. ప్రియమైన పిల్లలారా, దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకో. మనుషుల వైపు చూచి ఆ కార్యాన్ని మనుషుల మెప్పు కోసం చేశావా, ఆ కార్యం అయిపోయిన తర్వాత దేవుణ్ణి మహిమపరచాలన్నా ఘనపరచాలన్నా నువ్వు చేయలేవు. ప్రియమైన పిల్లలారా, అది నీ పిల్లలు పరీక్ష అవ్వచ్చు, నీ పిల్లల ఉద్యోగం అవ్వచ్చు, నీ ఇల్లు గృహప్రవేశం అవ్వచ్చు, లేకపోతే నీ పిల్లల యొక్క వ్యాపార వృద్ధి కావచ్చు. దేవునిని మనం ఏం చేయాలి? ఇష్టపూర్వకంగా మనము దేవుణ్ణి మహిమపరచాలి. దానిలో ఎవరి ప్రమేయాన్ని కలపకూడదు, పులిసిపోద్ది. కనుక ప్రియదేవుని పిల్లలారా, నువ్వు దేవుడి దగ్గర కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రియదేవుని పిల్లలారా, చెప్పండి, ఎంత కన్నీరు కార్చి ప్రార్థన చేసి ఉంటాడు సేవకుడు. ఏం మాట్లాడలే? ఆ కష్టాల్లో ఉన్నప్పుడు, ఆ బాధల్లో ఉన్నప్పుడు నీకు సలహా ఇవ్వనేవారు ఆ కష్టం గట్టెక్కిన తర్వాత ప్రియదేవుని పిల్లలారా నీకు సలహాలు ఇవ్వచ్చు. ఆ సేవకుడితో పనే ఉంది, అయిపోయిందిగా, ఇంకా పనే ఉంది. కష్టాలు వస్తే ప్రార్థన చేసేవాడే కానీ మన సంతోషాల్లో ఉండేవాడే పైనా అని నీకు ఎవరైనా ఒకవేళ ప్రియదేవుని పిల్లలారా, అందుకని ఇక్కడ అంటున్నాడు, ఇష్టపూర్వకముగా తన్ను తాను అప్పగించుకున్నాడు. చాలామంది సలహాలు ఇచ్చారు యేసయ్యకు కూడా. ఆలోచన సభలో నిలబడినప్పుడు, యేసు నువ్వు భూమి మీదకు వెళుతున్నావు, ఆ భూమి మీద ఉన్నవారు నీకంటే ముందు వెళ్ళిన ప్రవక్తలను చంపారు, భక్తులను చంపారు. వాళ్ళు మంచివారు కాదు, వారి పాపం వారిని పట్టుకుంటుంది. ఇక్కడ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పిలువబడుతున్నావుగా అని అంటే, లేదు ప్రియమైన పిల్లలారా, నా తండ్రి చిత్తమును నెరవేర్చడమే నాకు ఇష్టము అని ఇష్టపూర్వకంగా ఎక్కడికి వచ్చాడు? భూమి మీదకి వచ్చాడు. ప్రియమైన పిల్లలారా, మీరు కూడా దేవుని పరిచర్యను, బైబిల్ వాక్యములను, ప్రార్థన 7 మెట్లను, ధ్యానమును, ఉపవాసమును బలవంతంగా చేయొద్దు, బలత్కారంగా చేయొద్దు, ఒత్తిడితో చేయొద్దు. ప్రియమైన పిల్లల దహన బలి అనంటే ఇష్టపూర్వకంగా ఎవరికి వారు అర్పించే బలి. దీనిలో యాజకుడికి ఏమీ చెందదు, అంతా చెందేది ఎవరికి? దేవునికి. ఇప్పుడు ప్రియమైన పిల్లలారా, ఈ దహన బలికి 3 కావాలి. ఏంటి ఆ 3? చదువుదాం రండి. ప్రియమైన పిల్లలారా, 1వ అధ్యాయము లేవియ కాండం 1వ అధ్యాయము 2వ వచనం. నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనుము, మీలో ఎవరైనాను యెహోవాకు బలి అర్పించినప్పుడు గోవుల మందలో నుండి గాని, గొర్రెల మందలో నుండి గాని, మేకల మందలో నుండి గాని దానిని తీసుకుని రావాలెను. 1వ అధ్యాయం 10వ వచనం. దహన బలిగా అతడు అర్పించినది గొర్రెల యొక్క గాని, మేకల యొక్క గాని మందలోనిదైన ఎడల దేవునికి మహిమ కలుగును గాక. 1వ అధ్యాయం 14వ వచనం. అతడు యెహోవాకు దహన బలిగా అర్పించినది పక్షి జాతిలోనిదైన ఎడల తెల్ల గువ్వలలో నుండి గాని, పావురపు పిల్లలో నుండి గాని తేవలను. దేవునికి మహిమ కలుగును గాక. బలో యేసు మహారాజుకి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు ఈ దహన బలికి కావలసిన అర్పణలు ఎన్ని? 3. 1 గోవుల మందలోనిది, 2వది గొర్రెల మందలో నుండి, 3వది గోవల్లో నుండి. అంటే 3 అర్పణలు దేవునికి ఇవ్వాలి. ఈ 3 ఎవరు కనిపిస్తున్నారు అని అంటే, పాత నిబంధనలో ప్రియమైన పిల్లారా ఎద్దు వలె కనబడుతున్న నా ప్రభు అయిన యేసుక్రీస్తు, గొర్రె వలె కనబడుతున్న నా ప్రభు అయిన యేసుక్రీస్తు, పక్షి వలె కనబడుతున్న
నా ప్రభువైన యేసుక్రీస్తు. ఈ 3 అర్పణలు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాయి అని అంటే యేసయ్యకే సాదృశ్యంగా కనబడుతూ ఉన్నాయి. అందుకే ప్రియదేవుని పిల్లలారా, మొట్టమొదటిది దేనిలో నుంచి తెమ్మన్నాడు? గోవు అంటే ఎద్దు. ప్రియదేవుని పిల్లలారా, దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి ఎద్దు అనగానే మనందరికీ తెలిసింది ప్రియదేవుని పిల్లలారా సేవకత్వానికి గుర్తు. ప్రియ దేవుని పిల్లలారా, సేవ చేసేది ఒక రైతు దగ్గర ఎద్దు ఎంత కష్టపడుతుందో, రాత్రనక పగలనక ఎండనక వాననక మంచనక ఏ రోజున కూడా యజమాని మీద తిరగబడేది కాదు ఈ ఎద్దు. అందుకని అంటాడు కదా యెషయా గ్రంథం మొదటిలో, ఎద్దు తన కామందుని దుడ్డి నిరుగును. ఎవరు ఎద్దు? నిర్గమకాండములు అంటాడు, ఈ ఎద్దు ఎవరినైనా పొడిచిన ఎడలా అంటాడు. ఎద్దు వలె కనబడుతున్న నా యేసుక్రీస్తు ప్రభువు ఎవరిని పొడిచాడు? ప్రియదేవుని పిల్లారా, శాస్త్రులను, పరిసయ్యులను, సద్దూకయ్యులను, ఆనాడున్న రోమియ సైనికులైన వారిని పొడిచాడు. అందుకే వారు ఆ ఎద్దును చంపడానికి ప్రయత్నం చేశారు. ఎద్దు ప్రయాసకు గుర్తు, భారము మోయుటకు గుర్తు, ఎద్దు నమ్మకత్వానికి గుర్తు, సేవకత్వానికి గుర్తు. ప్రియదేవుని పిల్లలారా, అందుకే ఎద్దు లాంటి వాడు ఎవరు చెప్పండి? నా ప్రభువైన యేసుక్రీస్తు అని పోలుస్తూ గ్రంథకర్త మార్కు గారు ఏమంటున్నాడో చూద్దాం. 10వ అధ్యాయం 45వ వచనం. మార్కు సువార్త 10:45. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చున నేను. చూసారా? అనేకుల విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చెను. ఇప్పుడు ఆయన ఎవరు చెప్పండి? పరిచారకుడు. ఎవరైనా అది ఎలాంటి పరిచారకుడు? నమ్మకమైన పరిచారకుడు. ఏదైనా పని అప్పగిస్తే, అయ్యా నాకు ఈ రోగం ఉందయ్యా, ప్రియదేవుని పిల్లలారా, రోగినని బాధపడొద్దు, రోగి బాగుపడు పర్యంతం ఆయన ఏం చేశాడు? పరిచర్య చేశాడు. నేను రుణస్తున్నయ్యా, నీ రుణములు తీర్చాడు. నేను పాపినయ్యా, నీ పాపమును పరిహారము చేశాడు. నేను శాపగ్రాహినయ్యా, అయితే ఆ శాపం ఆయన మీద వేసుకున్న నమ్మకమైన పరిచారకుడు. ఏం చేస్తుంది? తన యజమాని యొక్క బస్తాల బరువంత బండి మీద లాగుద్ది. అందుకే అయ్యగారు రాశారు, పాపభారమెల్ల మోసి బరువు దించావు, శిక్ష భారమెల్ల మోసి శిక్ష దించావు. చెప్పండి, రుణభారమెల్ల మోసి వ్యాధి భారమెల్ల మోసి వ్యాధులను, రుణములను, శాపములను ఏం చేశాడు ఆయన? అందుకే నీ బరువును ఆయన ఎత్తుకున్నాడు. సుమారుగా ఒక 20 బస్తాలు వేస్తారా బండి మీద? 20 బస్తాలు నీ మీద ఎత్తితే మొయ్యగలవా? కానీ నువ్వు మొయ్యలేని బరువు ఎవరు మోస్తుంది? ఆ ఎద్దు మోస్తుంది. ఆ ఎద్దును మార్కు అంటున్నాడు, ఆయన సేవకుడు, మంచి సేవకుడు, సనగని సేవకుడు, అలుపెరగని సేవకుడు, సమయ సందర్భములు లేకుండా అలిసిపోయానని చెప్పకుండా ప్రార్థన చేసిన సేవకుడు, ఎక్కడికైనా వెళ్ళి ప్రియదేవుని పిల్లల పరిచర్య చేసిన సేవకుడు. ఆహారము పెట్టకపోయినా, అవకాశములే లేకపోయినా, ప్రియదేవుని పిల్లలు అన్యాయపు పలుకులు పలుకుతారని తెలిసినా, రేపు కొట్టేటప్పుడు ఇన్ని మేలులు పొందిన వారు ఆయన ప్రక్క నిలబడరు అన్న సంగతి ఆయనకు తెలిసిన ప్రియదేవుని పిల్లలారా ఆయన పరిచర్య చేశాడు. ఆ సేవకుడు గురించి ఒక 4 మాటలు అంటాడు ప్రవక్త యెషయా. ఒకసారి చదువుదాము రండి. 52:13, 53:11, 42 మొదటి 2 వచనాలు చదువుదాం. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును 52:13 వచనం. ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును. ప్రియదేవుని పిల్లలారా, ఆ సేవకుడు ఎవరు? వివేకము గల సేవకుడు. ఆ సేవకుడిని దేవుడు ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు, ప్రసిద్ధిలోనికి తీసుకొస్తాడు, మహాగణుడుగా ప్రియదేవుని పిల్లలారా ఎంచబడతాడు.
ఇప్పుడు నా సేవకుడు ఎవరు చెప్పండి? చెప్పండి. వివేకము గలవాడు, వివేక హృదయము కలిగిన వాడు. అలాంటి సేవకుని బిడ్డలమై ఉన్న మనం కూడా వివేకముగానే సేవ చేద్దాం, వివేకముగానే సేవ చేద్దాం. 53:11 అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు, నీతిమంతుడైన సేవకుడు. జనుల దోషములను ఎవరు నా సేవకుడు? నీతిమంతుడు. నీతిమంతుడు. నా సేవకుడు నీతిమంతుడు. ఈ నీతిమంతుడైన సేవకుడు దోషములను భరిస్తాడు. ఏం భరిస్తాడు? నీతిమంతులు ఏం భరిస్తారు? చెప్పాలి మీరు. జనుల దోషాలు. దేవుని పిల్లలారా, నిరపరాధి అయినా యేసుని ఏం చేశారు? అపరాధులందరూ కలిసి నిలువబెట్టి సిలువేశారు. అందుకని జనుల దోషములను, మాటల దోషములను ఆయన భరించాడు. నీతిగల సేవకుడు. 3వదిగా 42:1. 42:1. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు. ఆదుకొను నా సేవకుడు. ఎవరు ఆదుకుంటారు సేవకుడిని? చెప్పాలి మీరు. దేవుడు మాట్లాడలేదు. మనుషులు ఆదుకోలేదు, అయిన వారు ఆదుకోలేదు. ఆపదల్లో ఉన్నప్పుడు ఎవరో రారు. ప్రతిభని పిల్లలారా, చూసి మోసపోవద్దు. ప్రతిభని పిల్లలారా, ఈ రోజు నీ చుట్టూ చేరిన వారందరూ ఒక రోజున మరలా రాబందులై నిన్ను పొడిచే రోజు ఒకటి వస్తుంది. ప్రతిభని పిల్లలారా, నీ కలిగే ఆస్తిని బట్టో, నీ కలిగిన విజయాలను బట్టో, ప్రతిభని పిల్లలారా, నేను నిన్నటి దినాన్న నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు దర్శనమిచ్చారు. ఏంటా దర్శనము అని అంటే, ప్రతిభని పిల్లలారా, నేనే నిలబడున్నాను. ప్రతిభని పిల్లలారా, ఒక ఇంటి దగ్గర ప్రతిభని పిల్లలు చాలా మంది జనం వచ్చి కూర్చున్నారు. ఆ ఇంటితో సహా ప్రభు చూపించారు, చెప్పడం భావ్యం కాదు. ప్రతిభని పిల్లలారా, ఆ ఇంటి దగ్గర చాలా జనం ఉన్నారు. ఆ జనమంతా కూడా నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ప్రియమైన పిల్లారా, ఆ ఇంటిలో ఉన్నవారు చాలా మంది ప్రియమైన పిల్లలారు అనుభవం కలిగిన వారు ఉన్నారు. ఆ అనుభవం కలిగిన వారు ప్రియమైన పిల్లలు ఈ సేవకుడు గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. నువ్వొక్కడవు మా మాట వింటే, నువ్వొక్కదానివి మా మాట వింటే, నువ్వొక్కడవు ఈ పని ఎలాగూ చేయగలిగితే అని మాట్లాడుతున్నప్పుడు నా గుండె నాలో అదిరిపోయి వ్యసన పడుతుంది. ప్రభు అంటున్నారు, చూడు, నెమ్మదిగా మనోనిదానము కలిగి చూడు, నేను ఆదుకుంటాను. ప్రియమైన పిల్లలారా, ప్రభువిచ్చిన మహా గొప్ప కృప ఫ్యాన్ తిరుగుతూనే ఉంది, కానీ నాకు చాలా చెమటలు పట్టాయి, చాలా నా గుండె నాలో అదిరింది. ప్రియమైన పిల్లలారా, ప్రభువా, ఇంత వ్యతిరేకమా, ఇన్ని వ్యతిరేకమైన మాటలు ఉంటాయా? పైకి మంచి వారి వలె ఉన్నారు కదా, పైకి బాగానే మాట్లాడుతున్నారు కదా, దేవుని ప్రేమించి ఆరాధనలో ఏకీభవిస్తున్నారు కదా, కొన్ని సంవత్సరాల నుండి దేవుని వాక్యాన్ని వింటున్నారు కదా, నేను చేసిన తప్పేంటి, నేను చేసిన ద్రోహం ఏంటి అని అంటే, అప్పుడు ప్రభు అంటున్నారు, నా వైపు చూడు, నేనేం పాపం చేశాను, నేనేమి నేరం చేశాను, నేనే దోషం చేశానని నన్ను యూదులు సిలువేశారు. ఏమీ చేయనక్కర్లా, నిర్నిమిత్తముగా నీ మీద నేరాలు మోపేవారు ఉంటారు. ప్రదీపని పిల్లలారా, ఎందుకు చెప్పాను ఈ దర్శనం ఈ రోజున అనంటే, రాకూడదు వారికి కీడు అని ఒక మంచి మనసు కలిగిన సేవకుడిగా చెప్పాను. ప్రదీపని పిల్లలారా, నేను అందుకే తెలియచేస్తున్నాను, నువ్వు చిన్నదానిలో నమ్మకంగా ఉన్నావు, మరి పెద్దదానిలో కూడా చెప్పండి నమ్మకంగా ఉండాలి. ప్రదీపని పిల్లలారా, దేవుడు నీకు అప్పగించిన పని ఒక రోజున నేను ప్రదీపని పిల్లలారా, మీ అందరికీ తెలుసు, నేను యవన కాలంలో ఉన్నప్పుడు నేను స్టార్టింగ్లో ఉన్నప్పుడు గడవని పరిస్థితుల్లో నేను మచిలీపట్నంలో కిరోసిన్ అమ్ముకున్నాను. ప్రదీపని పిల్లారా, ఇంటింటికి వీధికి తిరిగి ప్రదీపని పిల్లారా 3 చక్రాల బండి లాగుతూ నేను కృష్ణాలు అమ్మాను.
అది మచిలీపట్నం, రుస్తుంబాద, చెమ్మనిగిరిపేట, బలరామునిపేట, ఈ పేటలన్నీ తిరిగి దేవుని పిల్లలారా. కొంతమంది అనేవాళ్ళు, మాకు ఈరోజు కృష్ణాలు వద్దులే అబ్బాయి, మా స్టవ్ సరిగ్గా పనిచేయట్లేదు. ఆ స్టవ్ బాగు చేసి వారికి కొత్త బర్నర్ తెచ్చి వేసి దాంట్లో 3 లీటర్ల 400 గ్రాములు ఎక్కుద్ది, దాన్ని పోసి వాళ్ళకి గాలి కొట్టి స్టవ్ వెలిగించి చూపించి వచ్చేవాడిని. దేవుని పిల్లలారా, 2400 దేవుని పిల్లల 50 లీటర్లు నెలకి నేను అమ్మాలి. ఆ వార్డులో ఒక ₹10 ఒక 30 మచిలీపట్నం బస్ స్టాండ్లో ఉన్న కక్కూసు దొడ్డు వాడికి ఇచ్చి దానిలో స్నానం చేసి ఒక పుస్తకం తీసుకుని దేవుని పిల్లలారా చేత్తో పట్టుకుని కృష్ణాలు అమ్మిన తర్వాత ఆ బట్టలన్నీ ఒక క్యారీ బ్యాగులో పెట్టుకుని దేవుని పిల్లల ఒక హోటల్ వాడికి ఇచ్చి వచ్చేటప్పుడు మళ్ళీ తీసుకెళ్తాను, ఎక్కడ పెట్టు అని నేను మచిలీపట్నం నోబుల్ కాలేజీకి వెళ్ళి మళ్ళీ చదువుకునేవాడిని. నేను ఆదుకోను నా సేవకుడు. దేవుని పిల్లలారా, వారు ఆదుకోలేదు, వీరు ఆదుకోలేదు, వారు పట్టించుకోలేదు కాదు. సేవకుడి నోటి వెంట కూడా ఏ రోజున నాకు ఈ అవసరత ఉంది అని ప్రసంగాల్లో కానీ దేవుని పిల్లలారా, లేకపోతే చాలా స్నేహంగా వచ్చి అడుగుతారు నిన్ను, అయ్యా నీకేం అవసరం ఉంది చెప్పు అని. అయినా బయటపడద్దు. పెట్టి కడుపు తెరిచి తిన్నారంటారు, చెప్పమంటారు. చెబితే దేవుని పిల్లరా మమ్మల్ని బలహీనపడి చేయి చాచి అడుక్కున్నాడు అంటారు. అయ్యా మా బిడ్డలకు మంచి స్థితి రావాలి, ప్రార్థన చేయండి అంటారు. ఆ మంచి స్థితి వచ్చిన తర్వాత వాడితో నీకు పని ఏంటి అంటారు. నాకు ప్రభు అదే చూపించారు. నా గుండె నిబ్బరపడింది. మీరు నమ్మినా నాకు నమ్మకపోయినా దేవుని పిల్ల రాత్రి నేను మీటింగ్కి వెళ్ళి సుమారుగా 12:30కు వచ్చాను. ఇంచుమించుగా 1 గంటకు మోకరించాను. 3:30 వరకు ప్రార్థన చేస్తానే ఉన్నాను ఈ అంశం మీద. 3:30 వరకు ప్రార్థన చేశాను. మరలా వెళ్ళి దేవుని పిల్లరా బల్లారాధన ఇచ్చి మరలా మీ దగ్గరికి వచ్చాను. నేను ఆదుకోను నా సేవకుడు. ఎవరు ఆదుకుంటారు సేవకుడిని? దేవుని పిల్లలారా, పిలిచిన వాడు పనిస్తాడు, మూతి పెట్టిన వాడు ముద్ద పెడతాడు. దేవుని పిల్లారా, నారు పోసిన వాడు నీరు ఖచ్చితంగా పోస్తాడు. నన్ను పిలిచినది మనిషి కాదు, దేవుడే. అందుకే నువ్వు నిలబడినప్పుడు, కూర్చున్నప్పుడు దేవుని పిల్లరా అతని కంఠస్వరము 2వ వచనం చదువమ్మా. 42:2 అతడు కేకలు వేయడు, అరవడు, తన కంఠస్వరము వీధిలో వినబడనీయడు. దేవుని పిల్లలారా అతని కంఠస్వరము వీధిలో వినబడనివ్వడు. అంటే దేవుని పిల్లలారా, ఇప్పుడు మొదటి బలి దేవుడికి ఇవ్వాల్సింది ఏమిటి? ఎద్దు. అంటే ఎండకు ఎండి, వర్షానికి తడిసి, చలికి వణికి, అన్ని పరిస్థితుల్లో సేవ చేసేది, పరిచర్య చేసేది. ఏనాడు కూడా యజమాని మీద తిరగబడదు. బలముగా ఉన్నంత కాలం ఎద్దును వాడుకుంటాడు ఒక రైతు. దయచేసి నన్ను క్షమించండి, బలం తగ్గిన తర్వాత కొంతమంది దాన్ని కసాయి వాడికి అమ్మేస్తారు. నేనంటాను, అవసరము ఉన్నప్పుడు సేవకుని వాడుకొని దేవుని పిల్లలారా, అవసరము తీరిపోయిందనుకుని నీ సేవకుణ్ణి దేవుని పిల్లలారా వృద్ధాప్యములోనో, బలహీన సమయములోనో, నీ ఆనంద సమయములో నువ్వు వాడిని వాడుకుని వదిలేస్తే దేవుని పిల్లలారా దాని కసాయితనము అంటారు. ఇదే మందిరములో ఎన్ని వాగ్దానాలు చేశావు దేవుడికి. ఇదే మందిరములో దేవుని ఎదుట మనము ఎన్ని మాటలు చెప్పాము ఆపదలో ఉన్నప్పుడు. ఒక్కసారి గతం మర్చిపోవద్దు. అందుకనే అంటున్నాడు, వివేకము గల సేవకుడు, నీతి గల సేవకుడు నేను ఆదుకోను నా సేవకుడు. సేవకుడిని ఎవరు ఆదుకున్నా ఆదుకోపోయినా, ఏలియాని ఎవరు ఆదుకున్నారు చెప్పాలి మీరు. చంపేస్తుంది యెజెబెలు అనుకున్నప్పుడు ఎవరు ఆదుకున్నారు? అందుకే ఇక్కడ చెప్పుకుంటూ వెళితే చాలా ఉంటాయి. కనుక అందుకే దేవుని పిల్లారా, నీ కాపరిని నువ్వెప్పుడు కూడా నిర్లక్ష్యం చేయొద్దు. నిర్లక్ష్యం చేయమని చెప్పినా చేయొద్దు. అది నీ చెవులకి చేరినా నీ మనసుకు చేరనివ్వద్దు. ఒకవేళ బలవంత పెట్టినా దేవుని పిల్లలారా, ఆ సమయానికి దేవుని పిల్లలారా అక్కడ అన్నావేమో, కానీ నీ మనసు ఏనాడు కూడా ఆ చోటికి మాత్రం దాన్ని ఒప్పుకోకూడదు.
ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు అనుగ్రహించిన గొప్ప భాగ్యాన్ని బట్టి నేను మీ అందరికీ చెప్పే మాట, చాలా సమయం అవుతుంది, ముందుకు వెళదాం. అందుకనే ఈ పరిచారకుడు ఎలాంటి వాడు చూద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయం, అందరూ బైబిల్ తీయండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 4వ వచనం. భోజన పంక్తిలో నుండి లేచి ఆయన తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. దేవునికి మహిమ కలుగును గాక. 12 మంది కూర్చున్నారు భోజనానికి. కానీ దేవుని పిల్లలారా, ఒక ఆయన యేసుక్రీస్తు ప్రభు లేచాడు. భోజనం పెట్టడానికా చేయటానికా? పెట్టడానికి కాదు, చేయటానికి కాదు, వారి కాళ్ళు కడగటానికి. ఏం చేయటానికి అంటే, ఎందుకు లేచాడు ఆయన? పరిచర్య చేయడానికి. పరిచర్య చేయటానికట పై వస్త్రం అడ్డం వచ్చిందట. ఏ వస్త్రం? పై వస్త్రము. పై వస్త్రం ఎప్పుడూ కూడా అవతల పెట్టాలి. యూదుల యొక్క దేవుని పిల్లల గౌరవం, సంప్రదాయం ఏంటంటే పై బట్ట వేసుకోవడం, కండువ అంటాం మన భాషలో. లేకపోతే దేవుని పిల్లరా భుజం మీద వేసుకునే టవల్. రైతు ఏం చేస్తాడు చెప్పండి? దేవుని పిల్లర పని చేసేటప్పుడు అయితే తలకు కడతాడు, లేకపోతే నడానికి. అంటే దేవుని పిల్లర భుజం మీద ఉంటుంది గౌరవం. తలకు కట్టిన, నడుముకు కట్టిన పనికి నేను సిద్ధంగా ఉన్నానని అర్థం. ఇప్పుడు యేసయ్య గౌరవ పాత్రుడు, మహిమాన్వితుడు, దేవుని కుమారుడు, పరలోకము నుండి భూలోకానికి దిగొచ్చిన వాడు. ఇప్పుడు ఒకవేళ దేవుని పిల్లలారా, ఇప్పుడు ఈ పైన స్టోల్ ఉంది. ఈ స్టోల్ నేను వంగినప్పుడు, నీకు వడ్డన చేయాలంటే వంగినప్పుడు ఎక్కడ పట్టుద్ది చెప్పాలి మీరు? నీ మీద పడే అవకాశం, అవునా? అయితే ఇది ఉన్నంతసేపు నేను వంగలేను. అంటే నేను అంత స్థాయి గలవాడని, నేను ఇంత స్థితి గలవాడని దేవుడు మమ్మల్ని దీవించాడు. మేము ఏమాత్రం వంగవలసిన అవసరం లేదు, మా సోషల్ స్టేటస్ గొప్పది అని ఒకవేళ నీవు వాటిని చూసి మిడిసిపడితే, యేసయ్య ఇక్కడ ఏం చెప్తున్నాడో తెలుసా? నీ పై వస్త్రం ఎప్పుడు అవతలే ఉండాలి కానీ యువతల ఉండకూడదు. పై వస్త్రం మనల్ని దేవుడి దగ్గర, పరిచర్య దగ్గర, ప్రార్థన దగ్గర వంగనివ్వదు, దేవుడికి లొంగనివ్వదు. నీ ఆస్తి, నీ ఐశ్వర్యం, నీ గోత్రం, నీ వంశం, నీ స్థాయి, నీ స్థితి, నీ హోదా ఏమిటి, ఇవేవి పరిచర్య చేయనివ్వవు. ఇవేవి ఏం చేయనివో? చాలా మంది వస్త్రాలు యువతలు ఉంటున్నాయి, అవతలు ఉంటలా. యేసయ్య వస్త్రాన్ని ఏం చేశాడట? దేవుని పిల్లలారా, అందుకే పై వస్త్రమును తీసి, దేవుని పిల్లలారా, మా అయ్యగారు ఎంత సీనియర్ అయినా, మా అయ్యగారు ఎన్ని గొప్ప ప్రసంగాలు చేసినా, దేవుని పిల్లలారా, అప్పగింపబడు ముందు రాత్రి యేసయ్య వారు పాదాలు కడిగినట్టు ఎన్నిసార్లు నీ గురువు వంగి నీ దగ్గర దీనుడుగా దేవుని పిల్లల పాదాలు కడిగాడు? మాట్లాడరే? ఆ పాదాలు కడిగిన వాడిని మడిమెత్తి తన్నడం నీకు సమంజసమా? ఆలోచించాలి. పూట కూటి కొరకు ఏశావు జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నట్టు దేవుని పిల్లరా, మనుషుల కొరకు చూసి, మనుషుల వైపు చూసి దేవుడు సంఘములో నీకు ఇచ్చిన వరాన్ని నువ్వు ఏనాడు కూడా అమ్ముకోవద్దు. కోల్పోతావు, జ్యేష్ఠత్వాన్ని కోల్పోతావు. వాళ్ళు ఎలాగో కోల్పోయారు, నిన్ను కూడా చేయటానికి ఏం చేస్తారు చెప్పండి అమ్మా? వాడు ఎట్లాగో పడిపోయాడు కనుక అపవాది నిన్ను కూడా ఏం చేయాలనుకుంటాడు? అది దేవుని పిల్లలారా, జాగ్రత్త, జాగ్రత్త. అందుకనే మొదటి బలి, ఇంకా చాలా చెప్పాలి, త్వరగా ముందుకెళ్ళిపోదాం. దేవుని పిల్లలారా, అందుకే వస్త్రమును అవతల పెట్టాడు, ఘనతను అవతల పెట్టాడు, కీర్తి అవతల పెట్టాడు, దేవుని కుమారుడను అనే దాన్ని కూడా అవతల పెట్టేశాడు. తన్ను తాను రిక్తుడుగా, సేవకుడిగా, దాసుడిగా, పనివాడిగా యేసయ్యలో ఉన్న మాదిరి మనలో కూడా ఉండాలి, మనలో కూడా ఉండాలి. అందుకే మొట్టమొదటిది నీ పై వస్త్రమును ప్రక్కన పెట్టాలి. ఆ పై వస్త్రం మనల్ని దేవుడి పరిచర్యలో లోబడనివ్వదు. నువ్వు పెద్దవే, నువ్వు గొప్ప జాతికలోడివి, కులస్తుడివి, నీ కుటుంబం ఏంటి, నీ పిల్లలేంటి, నీ హోదా ఏంటి, నువ్వు తగ్గడం ఏంటి అంటది ఆ పై వస్త్రం. కానీ యేసయ్య కంటే గొప్పోళమా? నేనంటాను, ఎన్ని ఉన్నా లేకపోయినా యేసయ్య లేకపోతే మన బ్రతుకంతా సున్నానే.
ప్రియమైన పిల్లలారా, నీ దగ్గర ఉన్నప్పుడు అది నీదే కదా. నువ్వు ఎప్పుడైతే మొక్కుకున్నావో అది దేవుడిది అయ్యింది అంటాడు పరిశుద్ధాత్మతో నింపబడిన పేతురు, అననయ, సప్యరాల్ని. గనుక ప్రియమైన పిల్లలారా, ఇప్పుడు ఈ ఎద్దు నమ్మకమైనది సేవకత్వానికి గుర్తుగా కనబడుతుంది. ప్రియమైన పిల్లలారా, మరి బలిపీఠం మీదకి వచ్చే ఈ గోవు ఎలాంటి లక్షణాలు గలదై ఉండాలి? ఒక 5 లక్షణాలు చెప్తాను చూడండి. మొదటి అధ్యాయము లేవియ కాండము 3వ వచనం. లేవియ కాండం 1వ అధ్యాయం 3వ వచనం. అతడు దహన బలి రూపముగా అర్పించున్నది గోవులలోనిదైన ఎడల నిర్దోషమైన. చాలు ప్రియమైన పిల్లలారా, ఒకటి, అర్పించే ఆ బలి నిర్దోషమైనదై ఉండాలి. ఏమై ఉండాలి? ప్రియమైన పిల్లలారా, గోవులలో అర్పించే ఆ అర్పణ ఎలాంటిదై ఉండాలంటే నిర్దోషమైనది, అంటే దోషము లేనిది, లోపము ఉన్నది లెక్కలోకి రాదు. మీకు అర్థమవుతుంది కదా? ఇప్పుడు యేసయ్య ఎవరు? నిర్దోషి, నిష్కల్మషుడు, నిర్మోహమాటి, అవునా? అందుకనే దేవాది దేవుడు అంటున్నాడు, ఆ ఎద్దును నేనే. ఆ ఎద్దు ఎలాంటిదై ఉండాలి అని అంటే నిర్దోషమైనదై. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం, 7వ అధ్యాయం 26వ వచనములో ఆయనలో ఏ దోషము లేదు, ఆయనలో ఏ పాపము లేదు. నిర్నిమిత్తముగా మన దోషములను ఆయన మోసాడు. అందుకే దేవునికి అర్పించే అర్పణలో ఏముండకూడదు చెప్పాలి. మీరు ఓ 10 రూపాయలు పట్టుకుని వెళ్ళి ఆ డీమార్ట్లోనో ఆ రైతు బజార్లోనో కూరగాయలు పట్టుకురా, లేకపోతే ఏవైనా 10 రూపాయలకి తీసుకురా అని అంటే ఆ 10 రూపాయలు డీమార్ట్లో చల్లనప్పుడు తీసుకొచ్చి ఎక్కడేస్తారట? దేవుని కానుక పెట్టిలో వేస్తారు. మనుషులకు చెల్లనది దేవునికి ఎలాగో చెల్లుతుంది. మనుషులకు పడనది దేవునికి ఎలా పడుతుంది? ఎక్కడా చెల్లనది కానుక పెట్టిలో చెల్లుద్దా? దేవుడికి ఇవ్వవలసింది దోషము లేనిది ఇవ్వాలి. ప్రియమైన పిల్లలారా, ఎక్కడికి వెళ్ళినా స్థిరపడటం లేదండి అయ్యగారు. అయితే నేనంటాను, దోషము లేకుండా నువ్వు జీవించాలి. ప్రియమైన పిల్లలారా, నీలో ఏదైనా దోషం ఉందేమో. నేను పాడితే చాలా పాటలు ఉంటాయి. కనుక ప్రియమైన పిల్లలారా, దేవునిని సేవించే నీవు దోషము లేనివాడిగా, లోపము లేనివాడిగా, పాపము లేనివాడిగా, మలినముతోన, పాపముతోన, దోషముతోన ఎలా సేవిస్తున్నావా దేవుణ్ణి? చదువుతారా? 7:27-26 హెబ్రీ పత్రిక. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన ఆయన ఎవరు? ఈ ఎద్దు ఎలాంటిది? దోషము లేని పవిత్రమైనది, దోషము లేని నిర్దోషమైనది. రెండవది, కల్మషము లేని నిష్కల్మషుడు. అందుకే ఆత్మలో కపటము లేనివాడు. చెప్పండి, అది ఎందుకండి కపటపు మాటలు మాట్లాడతారు? పైకి మంచివారిలాగా నటిస్తూ ఎందుకు మోసాలు చేస్తారు? దేవుడు మందిరానికి వస్తూ, ప్రియదేవుని పిల్లారా, ఇంత వాక్యాన్ని వింటూ ఆ సంఘములో బలపడుతూ ఆ సంఘానికే ద్రోహం చేయాలని ఎలా అనిపిస్తుంది? ఆ సేవకుడు వంగి తన ఘనతను ప్రక్కన పెట్టి, తన సీనియారిటీని ప్రక్కన పెట్టి వంగి నీ పాదాలు పట్టుకుని కడిగాడే. అలాంటి వాడిని మడిమెత్తి ఎలా తన్నాలనిపిస్తుంది? ఒకసారి ఆలోచించు. తిరిగి అది నీ బిడ్డల మీదకి వస్తే నువ్వేమైపోతావు? సేవకుడిని దేవుడు ఎలాగైనా ఆదుకుంటాడు. నిన్ను ఆదుకునే దిక్కుందో లేదో చూసుకో. ప్రియమైన పిల్లలారా, ఏ దిక్కుకు తిరిగినా, మా విశ్వాసరావు గారు ఒక ఆయన్ని ఒక రోజున ఏదో అంటే, ప్రియమైన పిల్లలారా, ఎవరి దగ్గరికన్నా వచ్చి ఎవరితోన్నా పెట్టుకో, నేను దేవుడి సేవకుడు, నాతో పెట్టుకోబాక, బతుకుతున్నావు బతుకు వెళ్ళిపో అన్నాడు. ఇదే దొడ్లో ఆ వ్యక్తి ఇప్పుడు లేడులే, అన్న వ్యక్తి లేడు, అనిపించుకున్న వ్యక్తి లేడు. ప్రియమైన పిల్లలారా, అందుకనే
దేవుని పిల్లలారా, 6 కుంటి పిల్లల తర్వాత దేవుడు ఇస్తే, వాగ్దానం చేస్తే పుట్టినోడిని ఎవరితోనో పెట్టుకోండి, నాతో పెట్టుకోవద్దు. దేవుని పిల్లలారా, అది నీ పిల్లలకు శాపమై తిరుగుద్ది. జాగ్రత్త. దేవుని పిల్లలారా, సూటిగా ప్రభు నీతో వాక్యం ద్వారా ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాడు. ఉద్యమంతో కాదు పెట్టుకునేది నీవు, ఆయన సేవకుడితో. అందుకని సేవకుడి జోలికి వెళ్ళొద్దు. దేవుని పిల్లలారా, దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి అనేకమైన రీతులుగా అతను పవిత్రుడు. ఆయనెవరు? ఆయనెవరు? నిష్కల్మషుడు. ఆయనెవరు? పాపులలో చేరక అదుగో ప్రత్యేకముగా ఉన్నవాడు. యూదులు అనుకుంటున్నారు మాలాంటి వాడేగా, మాలో ఒకడేగా, మా గోత్రం వాడేగా, మా వంశం వాడేగా, మా మధ్య పుట్టి పెరిగినోడేగా. కానీ పాపులలో చేరలేదు ఆయన. శాస్త్రులతో కలవల, పరిసయ్యులతో కలవల, సద్దుకాయలతో కలవల, హేరోదుతో కలవల, పిలాతుతో కలవల. కలిసి ఉన్నట్టయితే ఆయనకి బహుశా రాజును చేసేవాళ్ళేమో, సిలువేసి ఉండేవాళ్ళు కాదు. అందుకే చెప్తున్నాను, ప్రియ విశ్వాసే, దేవుని పిల్లలారా, నువ్వు కలవద్దు. ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. దేవుని పిల్లలారా, నా బంధువులు ఉండారు కానీ నయోమి వెళ్ళి మోయాబులో ఉన్న వారితో కలిసిపోయింది. నష్టపోయింది నయోమా, మోయాబి వాళ్ళ? చెప్పాలా? అది జాగ్రత్త. నష్టపోతాం. దేవుని పిల్లారు, అందుకే చెప్తున్నా, ఆయన దోషము లేనివాడు. ఆయన ఏమి లేనివాడు గనుక దేవుని సన్నిధిలో కొంతమంది అంటారు, వీడు ఎందుకు పనికి రావట్లేదు కానండి, ఈయన బైబిల్ ట్రైనింగ్ పంపిస్తా. ఎందుకు పనికిరానోడు బైబిల్ ట్రైనింగ్కే మాట్లాడతలేదు మీరు. ఇందులో అన్న కలిసి వస్తుందేమో, మాట్లాడట్లేదు. అక్కడ దేవుని పిల్లార చేసిన మాయలు, అక్కడ చేసిన ప్రతి మాయ మాటలో, అక్కడ చెప్పినటువంటి లోకపు మాటలే తీసుకొచ్చి సంఘంలో పెడతాడు, విశ్వాసంలో పెడతాడు. దేవుని పిల్లల కుటుంబాలనే నాశనం చేస్తాడు అలాంటి సేవకుడు. మోసపోకుడి. మోసం చేసినోడు మోసపోడు, నువ్వు మోసపోతావు. నువ్వు అగ్గిలో కాలిట్టినట్టే. జాగ్రత్త. మళ్ళా దేవుని పిల్లలారా, రెండవదిగా మీరు మొదట అధ్యాయం 3వ వచనం చూస్తే, మగది దేవునికి ఇవ్వాలి. అంటే మగది అనంటే బలమైనది. 7వ అధ్యాయం 25వ వచనం, హెబ్రీ పత్రిక 7:25. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఏమై ఉన్నాడు? దేవుడు ఎవరిప్పుడు? బలవంతుడు. నీ దేవుడు ఎవరు? బలవంతుడు. ఒకటి, నువ్వు ఎద్దుని ఇచ్చేటప్పుడు అది దోషము లేనిదై ఉండాలి, అంటే నిర్దోషమైనదై ఉండాలి, బలవంతమేమి లేదు. రెండవది, అది మగదై ఉండాలి. మగది అంటే మరి ఆడవారు పనికిరారా పాస్టర్ గారు? అది కాదు ఇక్కడ అర్థం. దేవుని పిల్లరా, మగది అంటే బలానికి సూచన. అంటే దేవుడెవరు చెప్పండమ్మా? బలమును, శక్తి, ప్రసిద్ధత సర్వము నీవే, సకల ప్రాణులు స్తుతి చెల్లించగా. ఏమండి, బలము ఎవరిది? దేవునిది. శక్తి ఎవరిది? దేవునిది. కీర్తి ఎవరిది? ప్రసిద్ధత ఎవరిది? సకల ప్రాణులు ఆయన స్తుతిస్తున్నవి. బలిపీఠం మీదకి వచ్చే పశువు శక్తిని బలాన్ని ఉపయోగించాలి. అంటే నీ శక్తి ఎవరికి సొంతం? నీ బలం ఎవరికి సొంతం? నీ వనరులు, నీ వసతులు, నీ జ్ఞానము, నీ వస్తువు, నీ గృహము, నీ వాహనం, నీ సదుపాయాలు, దేవుడు నీకు ఇచ్చిన వ్యాపారం, దేవుడు నీకు ఇచ్చిన తెలివితేటలు, దేవుడు నీకు ఇచ్చిన ఉద్యోగం. దేవుని పిల్లలారా, ఇవన్నీ ఎవరి కొరకు వినియోగించాలి చెప్పాలి మీరు? దేవుని కొరకు వినియోగించాలి. దేవుని పిల్లలారా, కానీ వాటి కొరకు, హాని వాటి కొరకు ఉపయోగించకూడదు. జాగ్రత్త.
యవన కాలములో దేవుని బలమును దేవుని పిల్లలారా దేవునికి ఇచ్చివేయాలి. శక్తినంతా యవన కాలములో యేసయ్య సేవకు ధారపోశాడు. 33.5 సంవత్సరాలు యవనస్తుడు కదా. 33.5 సంవత్సరాల్లో 150 కేజీల బరువు దేవుని పిల్లల సిలువట. ఆయన 85 కేజీల బరువు ఉన్నాడట. అంటే 85 కేజీలు ఆయన బరువు ఉంటే 150 కేజీల బరువైన సిలువను ఆయన మీద ఎత్తారు. పెద్ద గాయములు, నాగటి చాళ్ళు వంటి గాయాలు వీపు మీద 11 ఉన్నాయట. 5428 గాయములు ఉన్నాయట ఆయన దేహం మీద. 8 అంగుళాలు కలిగిన ముళ్ళు వాడి అయినవి 11 పై తల నుండి కింద దవడ వరకు దిగిపోయిందట. తూలుచున్నప్పుడు, పడిపోతున్నప్పుడు ఆ ముళ్ళు లోపల దిగబడుతుంటే ఆ గాయం మరింతగా ఏమండి, సమయానికి టీ తాగకపోతే తలపోటు తట్టుకోలేం మనం. ఎవడైనా రాయి పెట్టి కొడితే తట్టుకోలేం మనం. కొంతమంది స్త్రీలైతే గట్టిగా తల కూడా దువ్వుకోలేరు, మాట్లాడరే. కానీ ఇన్ని బాధలు పెట్టుచున్న వారిని చూచి యేసయ్య వీరేమి చేయుచున్నారో వీరిని క్షమించు. ఇది బలం అంటే. క్షమించే బలం ఉండాలి నీకు. దేవుడికి మహిమ కలుగును గాక. మూడవదిగా లేవియకాండం 1వ అధ్యాయం 5వ వచనం. లేవియకాండం 1వ అధ్యాయం 5వ వచనం. అతడు యెహోవా సన్నిధిని ఆ కోడెదూడను వధించిన తరువాత యాజకులైన అహరోను కుమారులు దాని రక్తమును తెచ్చి ప్రత్యక్షపు గుడారం ఎదుటనున్న బలిపీఠము చుట్టూ ఆ రక్తమును ప్రోక్షింపవలెను. రక్తమును ఏం చేయాలి? ఇప్పుడు బలిపీఠము చుట్టూ ప్రోక్షించాలి. ప్రియమైన పిల్లలారా, 17వ అధ్యాయం 11వ వచనం చూడండి. లేవియకాండం 17వ అధ్యాయం 11వ వచనం. రక్తము దేహమునకు ప్రాణము, రక్తము దేహమునకు ప్రాణము, ప్రాణము. మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు. సరిపోతుంది. తర్వాత మాట 12వ వచనం, 13వ వచనం సారీ. మరియు ఇశ్రాయేలులలోనే గాని మీలో నివసించు పరదేశులలోనో గాని ఒకడు తినదగిన మృగమునైనను పక్షినైనను వేటాడి పట్టినెడలా వాడు దాని రక్తమును ఒలికించి మంటితో కప్పవలెను. ఏలైనగా అది సమస్త దేహములకు ప్రాణాధారము. సమస్త దేహమునకు ప్రాణాధారం ఏది? రక్తము. 14. దాని రక్తము దాని ప్రాణమునకు ఆధారము కాబట్టి. ఇప్పుడు చెప్పండి, మన ప్రాణమునకు ఆధారం ఏది? చిందితి రక్తము నాకై పొందిన బలచేత. దేవుని పిల్లలారా, ఆయన రక్తమును బలిపీఠము మీద ఏం చేయాలి? ప్రోక్షించాలి. ప్రోక్షణ రక్తం. హేబేలు రక్తము ప్రతీకారాన్ని కోరింది, కానీ యేసయ్య రక్తం ఉపకారాన్ని కోరింది. అందుకే నేను అంటున్నాను, ఆయన రక్తము మనలను పవిత్రులను చేస్తుంది. ఆయన రక్తము మన పాపముల నుండి మన విమోచిస్తుంది. ఆయన రక్తము మనకు జయమునిస్తుంది. అందుకే రక్తమునకు దేహము ఆధారము. ప్రాణానికి ఆధారం ఏది? రక్తం. రక్తము సరఫరావడానికి ఆధారం ఏంటి? మన దేహం, మన నరాలు. రక్త ప్రసరణ జరగకపోతే అక్కడ వాపు వస్తుంది. ఆ వాపు అలాగే ఉంటే చీము పట్టుద్ది. ఆ చీము ఉన్నప్పుడు పోటు ఆటు ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఆ చీము పిండేస్తే మరలా రక్తం ఏమవుద్ది? అది గనుక ప్రియమైన పిల్లలారా, అందుకే అంటారు నీ హార్ట్లో రక్త ప్రసరణ పంపింగ్ సరిగా అవటం లేదు, కొన్ని బ్లాక్స్ మూసుకుపోయినాయి అంటారు. అంటే రక్తము ప్రాణమునకి ఏమై ఉంది? ఆధారం. అందుకే ప్రియమైన పిల్లలారా, ఆయన రక్తము ఎటువంటిది? ప్రియమైన పిల్లలారా, రక్తమే ప్రాణం. అందుకే మన కొరకు ఏం పెట్టడానికి వచ్చాడు ఆయన? తన ప్రాణం అంటే తన రక్తమును ఒలికించడానికి వచ్చాడు. ఆ రక్తము చెందిన శతాధిపతి సాక్షిగా మారాడు. ఆ రక్త గాయముల వైపు చూచిన దొంగ త్వరగా మార్చబడ్డాడు. మరి నువ్వెవరిని చూస్తున్నావు? నీలో మార్పేది? ప్రియమైన పిల్లలారా, స్వకీయులే. ఆయన సిలువేసింది ఎవరు? ఆయన అప్పగించింది ఎవరు? ఆయన దూషించి కొట్టింది ఎవరు? మాట్లాడట్లేదు. వీళ్ళు ఏ రోజునైనా యేసు దగ్గరికి వచ్చి ప్రార్థన చేశారా? మాట్లాడట్లా. నీ ఆపదలు ఎప్పుడైనా వీళ్ళు ప్రార్థన చేశారా? నీ కొంపకొచ్చి మాట్లాడట్లేదు. ఇప్పుడు గెద్దల్లాగా వాలిపోతారు మన దగ్గర.
కారణం నీ శ్రమ తీరిపోయింది, నీ ఉగ్రత తీరిపోయింది, ఇక అన్ని శుభదినాలే అని దేవుని పిల్లల మనిషి ఒక టార్గెట్ పెట్టుకుంటాడు. వీళ్ళ వల్ల ఉపయోగం లేదు, రేపు రాబోయే వారి వల్ల మనకు ఉపయోగం ఉందనుకుంటాడు. అనుకున్నప్పుడు ఏం చేస్తాడు, ఇక ఆ బోయోడు వలయటం మొదలు పెడతాడు. ఇదే తగిన సమయం, వచ్చేయి, కలిసిపో, దూరిపో, చేసేయి, అంతా పులుంకో దేవుని పిల్లారా. అప్పుడు దేవుడు కనపడడు, సంఘం కనపడదు, సేవకుడు కనపడడు. దేవుని పిల్లలారా, అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఒకటి నిర్దోషమైనదై ఉండాలి, రెండవది అది మగది బలమైనదై ఉండాలి, మూడు దాని రక్తమును మీరు బలిపీఠం మీద ప్రోక్షించాలి. 5వ అధ్యాయము రోమాపత్రిక 9వ వచనం, 5:9 రోమాపత్రిక. రండి చూద్దాం కొంచెం స్పీడ్గా. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, చాలు. ఇప్పుడు ఆయన రక్తము వలన మనం ఏం చేయబడ్డాం, నీతిమంతులుగా తీర్చబడ్డాం. గనుక దేవుని పిల్లలారా, ఇప్పుడు ఆయన రక్తమును బట్టి మనం ఏమయ్యాం, నీతిమంతులమయ్యాం. పాపులు ఏమయ్యారు, పరిశుద్ధులయ్యారు, దొంగలు దొరలయ్యారు. అవునా? దేవుని పిల్లారా, దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి అనారోగ్యవంతులు ఆరోగ్యవంతులయ్యారు. ఆ బెతస్త కోనేటిలో మునిగిన వాడు చెప్పండి స్వస్థపడ్డాడు. అందుకే చెప్తున్నాను, మనందరం కూడా పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం ప్రకారం అమూల్యమైన రక్తం. ఏ రక్తం అది అంటే మూల్యము చెల్లించలేనిది, ధర కట్టలేనిది, విలువ కట్టలేనిది. యేసయ్య రక్తానికి, ప్రాణానికి ఎవరైనా విలువ కట్టగలరా మీరు? చెప్పండి అమ్మా. పోనీ మీ పిల్లలే, నాన్న అమ్మా నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావు అని అడిగితే చెప్పలేనంత. ఏమంటారు, 2 చేతులు ఇలా చాపి పిల్లలకి ఇంత అంటే, అంతేకాదు ఇంకా ఉంది. యేసయ్య నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావు అని అడిగితే ప్రాణము పెట్టేటంత. అమ్మైనా ప్రాణం పెట్టదు అమ్మ. వాళ్ళ ఆశలకి, వాళ్ళ కోరికలకి దేవుని పిల్లలారా, మన ప్రేరేపించే వారిని ఒక్కసారి నో అని చూడండి. నో అంటే వాళ్ళ అసలు రూపం బయటడద్ది. నువ్వు అవును 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 అన్నంత కాలం దేవుని పిల్లలారా, అమ్మో మా అన్నయ్య ఎంత మంచోడో, మా తమ్ముడు ఎంత మంచోడో, మా అత్త ఎంత మంచిదో, మా కోడలు ఎంత మంచిదో, మా మరిది ఎంత మంచోడో, ఒక్కసారి నువ్వు వాళ్ళ ప్రశ్నలకు నో అని చూడు, అసలు ఒక రూపం బయటకు వస్తుంది. ఒక్కసారి డబ్బులు లేవని చూడు, ఒక్కసారి ఈ పని నేను చేయను అని చూడు, మాట్లాడరే, అసలు రూపం, అసలు మనిషి, నికార్సైన మనిషి బయటకు వచ్చేద్దాయి. దేవుని పిల్లలారా, అంటే అప్పుడు వరకు ఏం వేషం వేశారు, లోపల తోడేలే, పైకి మాత్రం గొర్రె వేషం వేశాం. అందుకని ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఆయన రక్తము ధర కట్టలేనిది, పాపములు కడగబడడానికి యేసయ్య రక్తమును ఉపయోగించాలి. గనుక దేవుని పిల్లారా, మన మచ్చలు మన డాగులు కడిగేది ఏది చెప్పండి, యేసయ్య రక్తము. 4వదిగా లేవియ కాండం 1వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు అతడు దహన బలి రూపమైన ఆ పశు చర్మమును ఒలిచి దాని అవయములను విడదీసిన తరువాత యాజకుడైన అహరోను కుమారులు బలిపీఠము మీద అగ్ని ఉంచి ఆ అగ్ని మీద కట్టెలను చక్కగా పేర్చవలెను. దేవునికి మహిమ కలుగునుగాక. అగ్నిలో కాలిపోయే చర్మమును ఎందుకు తీసేయాలి? చర్మమంతా కూడా దేవుని అవయవాలన్నీ కాలిపోతాయి కదా, చర్మాన్ని ఒలవమంటాడేంటి? 4వది చర్మము ఒలిచివేయాలి. చర్మము అంటే ఐడెంటిటీ, గుర్తింపుకు సూచన. చర్మం ఎక్కువ కాలం ఉంటే వాసన కొడుతుంది. దహన బలిపీఠం మీదకి వచ్చే పశువు ఫలానిది అని తెలియకుండా ఉండడానికి ఏం చేయాలి? చర్మం తీసేయాలి. దేవునికి ప్రార్థన చేసే నీకు ఐడెంటిటీ అక్కర్లా, గుర్తింపు అక్కర్లా. నీ గుర్తింపు ఎవరో తెలుసా? యేసయ్యే. గుర్తింపు ఎప్పుడు కోరుకోవద్దు సంఘంలో. దేవుని పిల్లలారా, నిన్ను గుర్తించకపోయినా పర్వాలా, కానీ దేవుని పిల్లలారా, అందుకేనంటాడు యేసు రక్తం ప్రతి పాపము నుండి విమోచిస్తుంది. కనుక మీరు దాన్ని వధించిన తరువాత దాని చర్మమును ఒలిచివేయాలి. వధిస్తే సరిపోదు, దాని చర్మాన్ని ఏం చేయాలి? ఇప్పుడు రోమాపత్రిక 1:7 రండి, ఈ వాక్య ఆధారం చూద్దాం. 1వ అధ్యాయము 7వ వచనం. మీరును వారిలో ఉన్నవారై
యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలవబడి ఉన్నారు. ఇప్పుడు మనం ఎవరి వారము చెప్పండి అమ్మా. మరి యేసుక్రీస్తు వారమై ఉన్నప్పుడు మనకు ఐడెంటిటీ ఎందుకు, మన గుర్తింపు ఎందుకు? ఆయన యందు మన విశ్వాసం ఉంచిన వారము, ఆయన చేత పిలువబడిన వారము. ఎలాంటి గుర్తింపు ఉండకూడదు. ఈ రోజున లోకములో కార్మిక సంఘాలు, ప్రియదేవుని పిల్లలారా, ఎన్నెన్నో ప్రియదేవుని పిల్లలారా కుల సంఘాలు బయలుదేరినాయి. నేను చాలాసార్లు చెప్పా, మరలా చెప్తున్నా, కులపు గోడల మీద కట్టుకున్న సంఘం కూలిపోవడం ఖాయం. మావాడు, అయినవాడు, దగ్గరోడు, మా ఇంటివాడు కుదరదు. ప్రియదేవుని పిల్లలారా కుదరదు. గనుక ప్రియదేవుని పిల్లలారా, ఎలాంటి గుర్తింపు ఉండడానికి వీలు. వీళ్ళు ఎవరితో ఉన్నవారు చెప్పండి అమ్మా. మనం ఎవరితో ఉండడానికి పిలువబడ్డాం? మంచిది. ఈ 12 మంది శిష్యులకు ఒక మంచి బిరుదు ఉంది. వాళ్ళు యేసుతో ఉన్నవారు. ఓ భక్తుడు పాట రాస్తూ, యేసుతో టీవీగాను అడ్డుగా వచ్చు వైరి. అడ్డుగా వచ్చే వాళ్ళందరినీ గెలుచుకుంటూ, తొక్కుకుంటూ, ప్రియమైన పిల్లలారా, శత్రువులను జయించుకుంటూ యేసుతో పోదాం. ఎవరితో? అది యేసయ్యతో ఉండని వారు నీకు అడ్డొస్తారు. శరీరానుసారులు నీకు అడ్డొస్తారు. శరీరానుసారులు ఎప్పుడు ఆత్మానుసారులకు అడ్డంగానే నిలబడతారు. వాళ్ళ బుద్ధి బయటేసుకుంటారు, వాళ్ళ గుణం బయటేసుకుంటారు. ప్రియమైన పిల్లారా, వారి మాటలు బయటేసుకుంటారు. అందుకే మీ అందరికీ చెప్తున్నాను, యేసు యందు విశ్వాసం ఉంచిన వాడికి, యేసు చేత పిలవబడిన వాడికి ఏ గుర్తింపు అక్కర్లా. యేసు పిలవడమే పెద్ద గుర్తింపు. ఆమేన్. అంతమందిలో 12 మందిని పిలిచాడు. ఆ ఐడెంటిటీ తప్ప ఏం కావాలి? పేతురు చిన్నది గుర్తుపట్ల, నువ్వు యేసుతో ఉన్నవాడివి కదూ అంది. యేసుతో ఉన్నారు. అందుకే వాళ్ళు జాలరులు కాదు. ప్రియమైన పిల్లలారా, దేవుని కొరకు వారు ప్రాణము పెట్టడానికి బలైపోయిన వాళ్ళు. దేవుడికే మహిమ కలుగును గాక. 5వది చెప్పి ముగిస్తాను. 6వ వచనం మరలా చదువుదాం. లేవీకాండం. పట్టు చర్మమును ఒలిచి దాని అవయవములను విడదీసి, దాని అవయవములను ఏం చేయాలి? విడదీయాలి. ప్రియమైన పిల్లలు, చర్మమనేమో వలవాలి, అవయవాలన్నిటిని దేనికదే. అది పక్షి అవయవాలు విడదీయకూడదు, కానీ యుద్ధ అవయవాలు ఏం చేయాలి? విడదీయాలి. చంపిన తర్వాత ఏం చేయాలి? ఆ ఎద్దుని. ప్రియమైన పిల్లలారా, బలిపీఠం కొలతల కంటే ఎద్దు ఎక్కువగా ఉంటుంది కనుక ఆ ఎద్దు లోపల ఉన్న అవయవాలన్నిటిని ఏం చేయాలంట? అమ్మా, మలినమైన అవయవాలన్నీ ఎక్కడుంటాయి చెప్పండి అమ్మ? మన లోపలే ఉంటాయి. మాట్లాడలేదు. మీరందరూ గొర్రెల్ని, మేకల్ని తింటారు కదా, అంటే కోశాకలే తింటారు కదా. తిన్నప్పుడు దానిలో గలబోటు అని ఉంటుందా? మాట్లాడలేదు మీరు. ఆ గలబోట్లో ఎంత చెత్త ఉంటుంది, ఎంత మలినం ఉంటుంది. వండడం ప్రియదేవుని పిల్లలు ఇష్టమే, కానీ చేయటం బద్ధకం అయితే దాని రుచి నీకు వస్తుందా? ఆ పేగులంతా ఏం చేయాలా? ప్రియదేవుని పిల్లారా, చేయటమే కాదు, అంతా చేసి మళ్ళీ 7 నెలల్లో వేసి ఎక్కడైనా చిన్న మలినం ఉందేమో, వాసన వస్తుందేమో, ఇక గోంగార వేసి వండుకుంటే ఉంటుంది. మాట్లాడలేదు. ప్రియదేవుని పిల్లలారా, వెళ్ళేటప్పుడు కొనుక్కెళ్ళండి పోని. ప్రియదేవుని పిల్లారా, కొనుక్కుని వెళ్ళి తల ఒక 200 గ్రాములు పంపండి. ఆదివారం రైతు బజార్లు పెట్టి అమ్ముకుంటా. కనుక ప్రియదేవుని పిల్లారా, అవయవాలను ప్రియదేవుని పిల్లారా విడదీయకూడదు. కానీ ఒక్కొక్క అవయవాన్ని ఏం చేయమంటున్నాడు? చర్మమును ఒలిచి దాని అవయవములను విడదీయాలి. అంటే కొలసీ పత్రిక 3:5. ప్రియదేవుని పిల్లారా, ఏమి ఎందుకు విడదీయాలి? కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం ఈ విధంగా మాట్లాడుతుంది. కావున భూమి మీదనున్న మీ అవయవములను, అనగా జారత్వమును, భూమి మీద ఉన్న మీ అవయవాలు అంటే జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయు. దేవునికే మహిమ కలుగును గాక. ఇప్పుడు చంపేయవలసిన అవయవాలు ఏమిటి? నీలో జారత్వం, మాట జారేతనం, లేనిపోనిది ఏమన్నా జారుతున్నావేమో. 2వది అపవిత్రత, 3వది కామాతురత. ప్రియమైన పిల్లారా, దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి తర్వాత అంటాడు దురాశ. 5వది విగ్రహారాధన సంబంధమైన ధనాపేక్ష. అంటే ధనమునే ప్రేమించేవాడు విగ్రహారాధన చేస్తున్నాడు. ఏం మాట్లాడలేదు.
ఇప్పుడు నేను వచ్చిన మాట అడుగుతాను, నీకు 1000 రూపాయలు వచ్చినాయి, 100 రూపాయలు దశంభాగం తీయటం పెద్ద లెక్క కాదు. మాట్లాడలేదు. 1000 రూపాయలు వచ్చినాయి, 100 తీయటం. 10,000 వచ్చినాయి, 1000 తీసాం. 1,00,000 వచ్చింది, 10,000 తీసాం. ఇక అక్కడి నుంచి పైకి వచ్చాక దురాశ రాదు. ఎంత ఇవ్వాలా, ఎంత ఇచ్చేయాలా. ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా నీకే ఒక 50 లక్షలు వస్తే 5 లక్షలు దేవుడికి ఇవ్వగలవా? దశంభాగం. మాట్లాడలేదు మీరు. పిన్ డ్రాప్ సైలెంట్. చూద్దాం. హృదయమని పిల్లలారా, దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి, ప్రభువిచ్చిన మహాశ్రేష్టమైన భాగ్యములో జీతంలో ఇస్తాంగానండి, ఇక వాటిల్లో కూడానా? మన సంఘములో హృదయమని పిల్లలారా, చాలాసార్లు చెప్పాను, మరలా చెప్తున్నాను. ఏమండి, ఆడపిల్లలకు కట్నాలు ఇచ్చి ఆ ఇచ్చిన కట్నాల నుంచి దశంభాగం ఇచ్చిన కుటుంబాలు ఉన్నాయి. దేవుడికే మహిమ కలుగును గాక. ఇప్పుడు మరి మగపిల్లలు మరి కట్నాలు తీసుకుని ఎంత ఇస్తారో చూద్దాం. ప్రియమైన పిల్లలారా, ఆలోచిద్దాం. దేవుడు మమ్మల్ని బాగా దీవించాడు. మరి దీవించినప్పుడు ఏమండి, పెళ్ళి అంత పెట్టి చేశాను, ఇంత పెట్టి చేశాను, ఇల్లు అంత పెట్టి కట్టాను, ఇంత పెట్టి కట్టాను. నేనంటాను, ఆ అంత చేసిన దేవుడికి తిరిగి నువ్వు ఎంత చేశావు? మాట్లాడలేదు. అది 10,000 మందికి పెట్టు భోజనం, అందరూ తినిలిపోయిన వాళ్ళే. రేపొద్దున వీళ్ళిద్దరి మధ్యలో గొడవ వచ్చి ఎవడన్నా వస్తాడు ఈ 10,000 మందిలో? మాట్లాడరే. కానీ సేవకుడు వచ్చి ప్రార్థన చేస్తాడు, నీ సంఘం వచ్చి కన్నీరు కారుస్తుంది. గృహప్రవేశానికి 1000 మంది రావచ్చు, 2,000 మంది రావచ్చు, అబ్బో చూసి ఆర్భాటం చేయొచ్చు. కానీ ఆ ఇంటిలో అశాంతి వస్తే ఆడెవడో రాడు. అంత పెట్టి ఎవడ కట్టమన్నాడు? అంత పెట్టి ఎవడ భోజనాలు ఎట్టమన్నాడు? ఆడొక్కడే పెట్టాడా భూమి మీద? ఆడొక్కడే చేసుకున్నాడా పెళ్ళి? ఇంకెవరో చేసుకోలేదా అని ఎదురు మళ్ళీ నిన్నే అంటారు. అందుకనే నేను ఆదుకోను నా సేవకుడు, నీతిమంతుడైన సేవకుడు, వివేకము గల సేవకుడు. అవయవములను విడదీయాలి, తీసేయాలి, వాటిని కాల్చాలి. ఆ అవయవాలు ఏంటి? జారత్వం, అపవిత్రత, కామాతురత, దేవుణ్ణి సేవించలేం. దురాశ, ధనాపేక్ష, విగ్రహారాధన లాంటిది. ఇవి పెట్టుకుని దేవుణ్ణి సేవించలేం. వీటిని పెట్టుకుని ఏం చేయలేం అంటే బలిపీఠము దాటి ఉండరాదు. అంటే వాక్య ప్రకారం ఉండాలి, సంఘ ప్రకారం ఉండాలి, కొలతలు దాటి ఉండకూడదు. సేవకుడు చెప్పినట్టుగా సంఘం నడుచుకోవాలి, సంఘం చెప్పినట్టుగా సేవకుడు నడవకూడదు. మేము చెప్పిన టయానికి వచ్చి నువ్వు ఆ టయానికి వచ్చి నువ్వు మూలరాయి అన్నాడు ఒక ఆయన నన్ను. నా వల్ల కాదులే బాబు అని చెప్పా. ముహూర్తమేమో వేరే వాడితో, రాయి ఎవరెట్టాలి? మాట్లాడలేదు. మన వల్ల అవుతుంది. ముహూర్తమేమో పంతులు గారు ఎట్టాలి, రాయి ఎవరెట్టాలి? మాట్లాడరే. మరి నువ్వు చచ్చిపోతే ఆ పంతులు వస్తాడా? మాట్లాడలేదు. శవం దగ్గరికి రారాళ్ళు, మరి దినం దగ్గరికి వస్తారు. మాట్లాడలేదు మీరు. కానీ శవం దగ్గరికి వస్తాడు, నిలబడతాడు, ప్రార్థన చేస్తాడు, నీ గోతి దగ్గరికి వస్తాడు, నీ మీద 3 గుప్పిళ్ళు వేస్తాడు. దాని చర్మమును వలవాలి, దాని అవయవాలు విడదీయాలి. జారత్వము, నూరు జారితత్వం ఉందేమో, దాన్ని చంపేయి. అపవిత్ర చేసే ప్రియమైన పిల్లారా హృదయం ఉందేమో, దాన్ని సిలువేయి. దురాశ ఉందేమో, దురాశ దాని ఆశను సిలువేయి. ధనాపేక్ష ఉందేమో, సిలువేయి. ధనాపేక్ష అంటే ధనం సంపాదించుకోవద్దని లేదు. దేవుడు సొమ్మును కూడా దిగమింగేయడం ధనాపేక్ష. దేవుడికి ఇవ్వాల్సిందని ఇచ్చేసిన తర్వాత నువ్వేమన్నా చేసుకో, దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. 10 లక్షలకు 1,00,000 ఇవ్వాలంటేనే కష్టం అండి అయ్యగారు, చాలా కష్టం. నీ రాబడి అంతటిలో నువ్వేం చేయాలి? దేవుడికి దశంభాగం ఇవ్వాలి. నీ జీతంలోనే కాదు, నీ రాబడి అంతటిలో, నెలంతా నీకు రాబడి ఎంత వస్తుందో ఆ రాబడి అంతట్లో దేవుడికి దశంభాగం తీయాలి. కొంతమంది నా జీతం 25,000 అండి, 2,500 ఇస్తానండి, మరి పైకాడు వచ్చే రాబడి అండి? మాట్లాడలేదు మీరు.
అవి మీకెట్ట తెలియనిస్తాం మేము. అది మళ్ళీ ఇదంతా వచ్చిందని మళ్ళీ అయ్యగారికి తెలియని బాగా దశంభాగం అడుగుతాడు. నేను అడిగినా అడగపోయినా దేవుడికి లెక్క చెప్పాలిగా. పాపముతోనైనా, రోగంతోనైనా, వ్యాధితోనైనా, జబ్బులతోనైనా ఈ లోకములో ఎలాగైనా మనిషి బ్రతికేయగలడో, కానీ పరలోకములో పవిత్రతతోనే బతకాలి. అది గుర్తెట్టుకోండి. నువ్వు ఎలాగున్నా సంఘంలో ఉంటావు, పరలోకంలో ఉండాలిగా, ఆయన రానివ్వాలిగా. అందుకే చెప్తున్నా, మేము చెప్పినట్టు ప్రతిభని పిల్లరా వివాహం చెయ్యి, మేము చెప్పినట్టు గృహప్రవేశం చెయ్యి, మేము చెప్పినట్టు నువ్వు చేయకపోతే నీ మందిరానికి మేము రాం అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. సేవకుడిని భయపెట్టేవాళ్ళు ఉన్నారు, సేవకుడిని బెదిరించేవాళ్ళు ఉన్నారు. ఆయన చేయకపోతే మనకు చాలామంది ఉన్నారు చేసేవాళ్ళు. నేను చేస్తా, నేనుండా, నేను చూస్తా అని మీకు కితాబులు ఇచ్చేవాళ్ళు కూడా చెప్పండి అమ్మా. వాళ్ళు ప్రేమ విందుల్లో దొంగమిట్టులుగా బయలుదేరతారు. ఇప్పటికే ఆ నక్కలు దేవుని పిల్లలు అక్కడక్కడ తిరుగుతున్నాయి కుక్కల్లాగా. వాటికి మీరు మాంసం అవ్వకండి, వాటికి మీరు ఆహారం అవ్వకండి. అల్ప విశ్వాసమైన వారిని ఆ కుక్కలు కొందరిని ఈడ్చుకుపోతాయని బైబిల్లో రాయబడింది. అందుకే దేవుని పిల్లారా, అడ్జస్ట్ అవ్వాలా, కొలతల ప్రకారం నడవాలా. నెబుకద్నెజరు తండ్రి బెల్షాజర్ని అంటాడు, దేవుని పిల్లలారా, నీ ఆత్మీయతను నీ భక్తిని నేను త్రాసులో వేసి తూచా, నా కొలతలకు నువ్వు సరిపోలా అన్నాడు. మెనే టెకేలో ఫార్సీస్ అన్నాడు. నా కొలతలకు నీవు, బలిపీఠం మీదకి వచ్చిన పశువు కాలిపోతుంది, అది లేచి నిలబడదో, తోకాడిచ్చదో. సంఘములో దేవుని పిల్లలారా, నువ్వు కాల్చబడిన తరువాత, వధించబడిన తరువాత, చర్మం ఉలవబడిన తరువాత, అవయవాలు వెడబడిన తర్వాత ఇక మనకంటూ ఏమీ లేదు. చక్కగా పేర్చబడిన కట్టెల మీద చక్కగా ఈ బలిపశువు మాంసాన్ని ఏం చేశారు, దాని మీద పెట్టారు. అక్కడక్కడ తిరిగిన కాళ్ళు దేవునికి పనికిరావు. అన్యాయము చేసిన చేతులు దేవుని పనికి పనికిరావు. వాక్యంతో కడగబడాలి. నీ ఆంతరములన్నీ కూడా కడగబడాలి. లోపల మలినమంతా కడగబడాలి. దేవుని వాక్యము లోపలికి దూరాలి. ఆదికాండం 22:3 22:9 దేవుని పిల్లారా, ఇస్సాకును బలి పశువుగా అర్పించడానికి ఆ కట్టెలను చీల్చాడు. ఆ కట్టెలను చక్కగా పేర్చాడు. పేర్చబడిన కట్టెల మీద కన్న కొడుకును కాల్చడానికి పండుకోబెట్టాడు అబ్రహాం. మనలో ఉన్న అహం, మనలో ఉన్న అవిధేయత, మనలో ఉన్న అహంకారం, మనలో ఉన్న వ్యతిరేక స్వభావాలు కాల్చబడితే మంచిది. దేవుడికి మహిమ కలుగును గాక. నీకు ఆయాసకరమైనది, దేవునికి ఆయాసం పుట్టించేది నీలో ఏమైనా ఉందేమో, ఉంటే సరిచేసుకో, తీసేయి. అప్పుడు ఈ దహన బలి దేవునికి ఇంపైన సువాసనగా ఆయన ఆగ్రహిస్తాడు. కల్వరి సిలువ బలిపీఠంపై ఆయన పూర్తిగా అర్పించబడ్డాడు. అందుకే దేవుని పిల్లారా, అంతర్గతమైన అవయవాలన్నీ బహిర్గతమైపోయేటట్టు కుట్టారు ఆయన్ని. తూట్లుగా, జల్లెడిగా ఆయన దేహం మార్చబడింది. దేవుని పిల్లారా, చూడాలన్నని వానిగా, వ్యసనాక్రాంతుడిగా, మన కొరకు చనిపోయిన వాడిగా, మన కొరకు స్వరూపము సొగసు లేనివాడిగా నలగొట్టబడ్డాడు. అందుకే దేవుని పిల్లారా, సంఘం కోసం మనం నలగాలి. సేవ అభివృద్ధి కోసం మనం నలిగిపోవాలి. నీకు దేవుడు ఇంత తలాంతులు ఎందుకు ఇచ్చాడు, నిన్ను ఆశీర్వదించాడు అని అంటే దేవుడి కోసం నువ్వు పని చేయటానికి, నీ స్వంత పేరు ప్రఖ్యాతుల కోసం దేవుని పిల్లల పాటు పట్టడానికి కాదు. నీ కుటుంబాన్ని, నీ వ్యక్తిగతాన్ని నువ్వు ఎత్తి చూపించుకుంటే ఏదో ఒక రోజున దేవుడు తన బలమైన చేత్తో నిన్ను నడుస్తాడు. కానీ మన సంఘాన్ని, మన సేవని, మన మిషన్ని మనం ఏం చేయాలా, ఎత్తి చూపించాలి. అప్పుడు దేవుడు దేవుని పిల్లలు అంతకంతకు దేవుడు మన బిడ్డల్ని హెచ్చిస్తాడు. అందుకే దేవుని పిల్లరా, దేవుని కొరకు తన కుమారుని ఇవ్వడానికి ఇష్టపడిన అబ్రహాముని ఆకాశ విశాలమైన విస్తారమైన చెప్పండి ఆశీర్వాదాలు అతనికి ఇచ్చాడు. విశ్వాసులకు తండ్రిని చేశాడు. ఇస్సాకు వెళ్ళిన చోటెల్లా నూరంతల పంట పండేటట్టుగా దేవుడు ఆ బిడ్డని దీవించాడు. నీ బిడ్డలు దీవించబడాలంటే తల్లిగా, తండ్రిగా ఒక మంచి నిర్ణయం తీసుకో. దేవుని పిల్లలారా, జాగ్రత్త. అబ్రహాము తవ్విన బావులన్నీ దేవుని పిల్లారా, గెరారులో ఉన్నవారు ఏం చేశారు, పూర్తి చేశారు మన్నేసి. దేవుని పిల్లారా, మన శుక్రవారం శాలలో చెప్పాను. దేవుని పిల్లలారా, మన్ను పోసి పూర్తి చేశారు. ఇస్సాకు వదిలేశాడా, మళ్ళా మన్ను తీయటం ప్రారంభించాడు.
మళ్ళా బావులు తవ్వడం ప్రారంభించాడు. సాతానుగాడు ఏదో మన్ను పోసి నీ హృదయ బావిని పూజ చేస్తాడు. దేవుని పిల్లారా, వాళ్ళ పంతాలు నెరవేర్చుకునే వరకు మేము ఉంటాంగా ఎంతైనా మనం అంటారు. కానీ దేవుని పిల్లారు, అందుకనే ఎంతైనా మనం అని పిలాతు హేరోదు కలిశారా ఒక నీతిమంతుడిని చంపేయడానికి. మళ్ళీ ఎప్పుడైనా కలిశారా? మళ్ళీ ఎప్పుడు కలవలాడుతారు. కనుక ఒక మంచి సేవకుడిని పాడు చేయటానికి చెడ్డ సేవకులు అనేక మంది కలుస్తారు. ఓ మంచి విశ్వాసిని పాడు చేయటానికి దేవుని పిల్లలు చెడ్డ విశ్వాసులు అనేక మంది కలుస్తారు. ఓ మంచి సంసార జీవితాన్ని పాడు చేయటానికి ఆ జీవితాన్ని పాడు చేసుకున్న అనేక మంది ఏం చేస్తారు? కలిసిపోయి వీళ్ళ జీవితాలను కూడా పడేస్తారు, పాడు చేస్తారు. అందుకే బలిపీఠం మీదకి రండి దేవుని పిల్లారా, దహన బలిని అర్పించండి, యెహోవాకి ఇష్టమైన బలులుగా మారండి. తన తండ్రికి ఇష్టమైన రీతిలో ఆయన దేవుని పిల్లల చర్మం ఒలవబడింది, అవయవాలు విడదీయబడ్డాయి, రక్త ప్రోక్షణ జరిగింది, ఇష్టమైన రీతిలో కాలిపోయాడు. తనకది కష్టమైన తన తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడం తండ్రి ఇష్టపడ్డాడు, కుమారుడు ఇష్టపడ్డాడు. అది ఆయన కష్టమే. అగ్నిలోనిది త్రాగడం కష్టమే, ఆ శిలువ మీద నిలబడటం కష్టమే. కానీ దేవుని పిల్లలారా గొప్పగా నిలబడ్డాడు. గనుక మనం కూడా ఇష్టమైన దహన బలిని అర్పిస్తూ దేవునికి ఇష్టమైన బలియాగంగా మారదాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.